బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పలికినటువంటి మాటల్లో ప్రతి మాట ఒక ఆణిముత్యమే. ప్రతి మాట విలువైనదే, శ్రేష్టమైనదే. ఏది కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. యేసు ప్రభు పలికినటువంటి మాటల్లో నేను ప్రత్యేకంగా గుర్తించినటువంటి ఈ మాటలను గురించి కూడా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఈరోజు ప్రేరేపించబడ్డాను. అందులో మొట్టమొదటిది, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది అన్నాడు. సహజంగా పేదరికాన్ని గురించి ఎవరైనా ఆలోచించేటప్పుడు పేదరికం అనేది ఒక శాపంగా పరిగణిస్తారు. పేదరికం, లేమి, కొరత, కొదువ, కరువు, ఒక రకంగా దరిద్రత. పేదరికం అంటే బీదైనటువంటి వాడు దరిద్రుడు అంటారు. బీద లాజరుని బైబిల్ గ్రంథంలోనే ఏమని ప్రస్తావించాడంటే దరిద్రుడు అని. మీకు తెలుసు కదా, ఇదే లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చూస్తే అక్కడ ధనవంతుడు అని చెబుతూ దరిద్రుడు అనేవాడు కూడా ఒకడు ఉన్నాడు అని బీద లాజరుని దరిద్రుడు అంటుంది. దరిద్రతని ధన్యత అని ఎవరు అనుకోరు. పేదరికం ఒక ఆనందకరమైన అనుభవం అని ఎవరు భావిస్తారు? పేదరికం అంటే అందరికీ భయమే. సాధ్యమైనంత తొందరగా ఈ పేదరికం నుంచి బయటపడాలి, ఈ పేద స్థితి నుంచి, ఈ నిరుపేద స్థితి నుంచి, ఈ లేమి నుంచి, కరువు నుంచి, దరిద్రత నుంచి బయటపడాలి, సంపన్న స్థితిలోకి రావాలి, రేపటి గురించి దిగులు పడే పరిస్థితి లేకుండా, ఆలోచించే పరిస్థితి లేకుండా సమృద్ధి ఉండాలి అని సహజంగా ప్రతి మనిషి ఆరాట పడతాడు. కనీసం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థించినా కూడా అదే తపన. దేవా, చాలా సంవత్సరాలుగా నా బతుకంతా ఈ పేదరికంలోనే నడుస్తుందని కొంతమంది ఏమో అటు బీద కాదు, ఇటు గొప్ప కాదు, అటు ఇటు కానీ మధ్యస్థ స్థితి, అంటే మధ్యతరగతి జీవితాలు. వాళ్ళు బీదలు కాదు, అలాగని ధనవంతులు కాదు. ఏ రోజుకి ఆ రోజు బండి దొర్లిపోతూ ఉంటుంది. అదొక అనుభవం. అయితే మధ్యతరగతి జీవితాలకి ఏంటంటే నడుస్తుంటుంది, బండి నడుస్తుంటుంది. కానీ బీదలకి బండి నడవదు. ఏ రోజుకి ఆ రోజే, ఎప్పటికప్పుడే. ఇప్పుడు 2 రోజుల నుంచి వాన పడుతుంది, పని ఉండదు అనుకో, ఇక బీదల బ్రతికి ఏంటంటే పస్తు ఉండటం, లేదా తెలిసిన వాళ్ళ దగ్గర బదుళ్ళు తెచ్చుకోవటం, వండుకోవటం, తినటం. ఆ స్థితిని ఎవరు ఇష్టపడతారు? దాన్ని ఎవరు కావాలనుకుంటారు? దాన్ని ఎవ్వరు ఇష్టపడరు. అందరి హృదయం అంచా, అందరి కోరికే పేదరికం ఉండొద్దు, సమృద్ధి కావాలి, సమృద్ధి కావాలి, సమృద్ధి కావాలని ఆశపడతారు. కానీ యేసుప్రభు ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు ఇక్కడ. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. అంటే ధనవంతులకు దేవుని రాజ్యం లేదా? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అంటే ధనవంతులకు దేవుని రాజ్యం లేదా? మరి అట్లయితే అబ్రహాం ధనవంతుడే. అబ్రహాం ధనవంతుడేనండి. మనం ఇందాక చెప్పుకున్న అబ్రహాము, ఆ ధనవంతుడు బీద లాజరు స్టోరీలో, ధనవంతుడు పాతాళంలో అగ్నిలో యాతన పడుతున్నాడు, బీద లాజరేమో చనిపోయిన తర్వాత అబ్రహాం రొమ్మున ఆనుకొన కొనిపోబడ్డాడని ఉంది. ఒక ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతుంటే ఇంకో ధనవంతుడేమో పరదేశంలో ఉన్నాడు. అబ్రహాముని గురించి ఆదికాండంలో హేతు కుమారులు ఏమన్నారు తెలుసా? మా మధ్య నీవు మహారాజు అయి ఉన్నావు అన్నారు. అంటే ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఇంట పుట్టి అలవర్చబడిన దాసులే, తన ఇంట్లో పనుళ్లే 318 మంది ఉన్నారు. మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంటేనే మీరు ఎంతో సంపన్నులు అని అర్థం. అలాంటిది ఆ ఇంట పుట్టి అలవర్చబడి ఆయన దగ్గర పని చేయడానికి, ఆయనతో పాటు ఏదన్నా అవసరమైతే ఫైట్ చేయడానికి ఇంట పుట్టి అలవర్చబడిన వాళ్ళు అంటే ఎన్ని ఫ్యామిలీలు ఉంటే వాళ్ళకి పుట్టిన సంతానం 318 మంది ఉన్నారు ఊహించండి ఒకసారి. అంటే అబ్రహాముని ఆనుకొని అబ్రహాము ద్వారా బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఎన్ని కుటుంబాలు ఉండుండొచ్చు? వాళ్లకు పుట్టి వాళ్ళ దగ్గర పెరిగి అబ్రహాము చేతికి అందుబాటులోకి వచ్చిన దాసులు 318 మంది. అంటే నాకు తెలిసి 100 కుటుంబాలే అబ్రహామును ఆనుకొని ఉన్నాయి. అబ్రహాముకి దాసత్వం చేయటానికి, ఆయన మందల్ని కాయటానికి,
ఆయన పశువుల్ని కాయటానికి అప్పట్లో ఆస్తులు ఏంటంటే మందలే. గొర్రెలు, గొడ్లు, పశువులు, సంపద, ఆస్తి అంటే ఏదన్నా ఉందంటే అప్పట్లో పశువులే. ఇప్పట్లో కూడా కొన్ని ప్రాంతాల్లో పశువులే సంపద. కానీ మరి ధనవంతుడు దేవుని రాజ్యాన్ని పొందకపోతే మరి అబ్రహాం పరదేశికి ఎలా చేరాడు? బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. అంటే ధనవంతులది కాదనేగా. మరి ధనవంతులది కానప్పుడు ఇన్ని కలిగి ఉన్నటువంటి అబ్రహాము పరదేశికి ఎలా చేరాడు? అలాగే క్రొత్త నిబంధనలో కూడా కొంతమంది ధనవంతులైన భక్తిపరులు ఉన్నారు. ధనవంతులు, మంచి సౌండ్ భక్తిపరులు. కొర్నేలి అనేవాడు కూడా భక్తిపరుడు, ఆయన ఇతరులకు సాయం చేసేంత సమృద్ధి కలిగినవాడు. అలాగే బర్నబా కూడా సమృద్ధి కలిగిన వాడే. ఇంకా చాలామంది ఉన్నారు సంపన్నులే. అరిమతయి యోసేపు, యేసు ప్రభు శరీరాన్ని తీసుకెళ్ళి తన కోసం తొలిపించుకున్న సమాధిలో పెట్టినటువంటి అరిమతయి యోసేపు కూడా సమృద్ధి గలవాడే. వీళ్ళందరూ చరిత్రలోకి ఎక్కారు, బైబిల్ గ్రంథపు పుటల్లోకి ఎక్కారు. మరి ధనవంతులు వీళ్ళందరూ కూడా దేవుని శిష్యులు, ప్రభు శిష్యులుగా పరదేశంలో కొంతమంది కనపడతా ఇలా ఉండగా, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి పేదరికం యొక్క ప్రత్యేకత ఏంటి? అసలు ఎందుకు పేదరికాన్ని దేవుడు హైలైట్ చేసి మాట్లాడాడు? ధన్యులు అని ఎందుకు అన్నాడు? దాని వెనక ఉన్న సంగతి ఏంటనేది కొంచెం పరిశీలిద్దాం. పేదరికం అనేది సామాజిక దృష్టిలో చూసినప్పుడు పేదరికం ఒక రకంగా శాపం. బీదలను చూసినప్పుడు అయ్యో పాపం వాళ్ళ ఇల్లు చూడు ఎలా ఉన్నాయో, వాళ్ళు తిండి చూడు ఎలా తింటున్నారో, వాళ్ళ పాపం వస్త్రాలు కూడా సరిగా లేవు, అయ్యో పాపం అని వాళ్ళని చూసి కాస్త కలిగిన వాళ్ళు బాధపడతా ఉంటారు. సమాజం దృష్టిలో బీదరికం ఒక శాపం. కానీ దేవుని దృష్టిలో బీదరికం శాపంగానే ఉందా? లేకపోతే బీదరికంలో ఉన్నటువంటి పరిమళం ఏంటి, అందులో ఉన్న ఆనందం ఏంటి, లేకపోతే అందులో దేవుడికి మనిషి సమీపం అవటానికి ఉన్నటువంటి వసతులు ఏంటి అనేది మనం పరిశీలించుకోవచ్చు. దానికి ముందు బీదరికం అసలు ఎన్ని రకాలు అనేది చూద్దాం. 2 రకాలు ఉంటుంది బీదరికం. ఒకటి, భౌతికంగా తినేదానికి, కట్టుకునేదానికి, నివాసం ఉండేదానికి లేమి కలిగినప్పుడు అది బీదరికం. అరే వాళ్ళకి తినేదానికి కూడా లేదు, బట్టలు కూడా లేవు, సరైన నివాసం లేదు, అయ్యో పాపం బీదలు, అదొక బీదరికం. భౌతికంగా అంటే భూమి మీద నివాసం, తిండి, వస్త్రం, వీటి విషయంలో పేదరికం ఉంది. ఆధ్యాత్మిక పేదరికం కూడా ఉంది. ఆధ్యాత్మిక పేదరికం, ఆత్మీయ పేదరికం, అది కూడా ఒకటి ఉంది. 2 రకాల పేదరికాలు ఉన్నాయి. ఒకటి శారీరకమైనటువంటి పేదరికం, 2 ఆధ్యాత్మికమైన పేదరికం. ఈ రెండు పేదరికాలు మనం శాపంగా, దరిద్రంగా, ఇబ్బందిగా భావించేటువంటి ఈ పేదరికం అనే దానిలో 2 విభాగాలు ఉన్నాయి. ఈ 2 కూడా మనకి ఏ విధంగా దేవుణ్ణి చేరడానికి ఉపయోగపడతాయో ఆలోచన చేశాను నేను. 2 దేవుని మీద మనం ఆనుకోవటానికి మనల్ని ప్రోత్సహిస్తాయి. ఈ 2 పేదరికాలు ఏమేమి రకాలు చెప్పండి. ఒకటి శారీరకంగా, అంటే ఏంటి? తిండి, వస్త్రం, నివాసం, ఇవి లేమి కలిగినటువంటి పేదరికం, ఇదొక టైపు. 2వ పేదరికం ఏంటంటే ఆధ్యాత్మిక పేదరికం, లేకపోతే ఆధ్యాత్మిక దరిద్రత. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఆధ్యాత్మిక దరిద్రత అంటే నాకు కలిగినదంతా తీసుకొచ్చి దేవుని ముందు కుప్పబోసిన దేవుడు నన్ను అంగీకరించడు. నాకు ఉన్నటువంటి డబ్బు, వెండి, బంగారం, నాకు కలిగిన సమస్తం తీసుకొచ్చి దేవుని ముందు కుప్పబోసిన ఆధ్యాత్మికంగా నేను దేవునికి సరిపోను, నేను దేవుని ముందు పేదవాడినే. ఎందుకు చెప్పండి? కోట్లకు పడగలిగినటువంటి వ్యక్తులైనా సరే ఆ కోట్లను తీసుకెళ్ళి యేసయ్య పాదాల దగ్గర పెట్టి
వీటిని బట్టి నన్ను వదిలేసే పరలోక రాజ్యం చేర్చుకుంటే దేవుడు చేర్చుకుంటాడా? డబ్బుకి టికెట్ దొరికిద్దా? పరలోకపు టికెట్ దొరికిద్దా? ఎంతమందికి అర్థమవుతుంది? నిజంగా అర్థమవుతుందా? రైట్. డబ్బుకి పరలోకం టికెట్ దొరకదు. ఎందుకంటే పరలోకానికి మనం చేరడానికి, ఇప్పుడు మనం అమెరికా పోవాలంటే ఫ్లైట్ టికెట్ దొరికిద్ది, ఆస్ట్రేలియా పోవాలంటే డబ్బు ఇస్తే ఫ్లైట్ టికెట్ దొరికిద్ది, ఏ దేశం పోవాలన్నా పైసలు ఉంటే వెళ్ళొచ్చు. వాడు ఎంత సంపన్నుడైతే అంత పెద్ద మొత్తంలో టికెట్లు కొనుక్కొని దేశాలన్నీ తిరగవచ్చు. అలాగే కొన్ని నెలల కాలం ఆ దేశాలన్నింటిలో ఉండి 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 వాడు అన్నీ అనుభవించి రావచ్చు వాడుకున్న డబ్బులను బట్టి. కానీ ఈ భూలోకంలో ఉన్న డబ్బంతా పోగేసిన ఒక్క టికెట్ కూడా కొనలేము పరలోకానికి. దేవునికి మహిమ. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా దేవుని రాజ్యానికి ఒకడు చేరాలంటే వాడి దగ్గర కలిగి ఉన్నటువంటి కోట్లన్నీ తీసుకొచ్చి యేసయ్య పాదాల ముందు పోసిన బాయ్ టికెట్ రాదురా నీకు అంటాడు. ఈ అమౌంట్ సరిపోదురా అంటాడు దేవుడు. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత అధికమైన ధనవంతుని తీసుకొచ్చి వాడి దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొచ్చి దేవుని పాదాల ముందు పోసిన నీ ధనం నీతో కూడా నశించుగాక అంటాడు. లేదు, అవకాశం లేదంటాడు. కాదా? అవునా? ఒకవేళ డబ్బులకి మన ఉచిత దర్శనాల్లాగా, ఉచిత దర్శనానికేమో 24 గంటలు, అప్పట్లో మేము గుడికి పోయాంలే, ఉచిత దర్శనానికి 24 గంటలు, డబ్బులు ఇస్తే ఫ్రీ దర్శనం, ఫ్రీ అలా పోయి రావచ్చు. డబ్బులుంటే చాలు అలా పోయి రావచ్చు. అర్థమైందా? అట్లాంటి ఆఫర్ బైబిల్ ఇవ్వలా. పైసలు ఉంటే ఫ్రీరా బాబు, ఊరకని వెళ్ళి రావచ్చు. అంత అమౌంట్ ఇస్తే అంత బాగా దగ్గరికి వెళ్ళి అనే ఛాన్స్ బైబిల్ ఇవ్వలా. మరి ఎట్లా బైబిల్లో దేవుణ్ణి చేరే పద్ధతి ఏంటి? పైసలు పనికిరావు. కొంతమంది చాలా అనుకుంటూ ఉంటారు, నేను చాలా పైసలు పెట్టాను, చర్చిలు కట్టించాను, నేను క్రిస్టియన్స్కి చాలా చేశాను, సో క్రిస్టియన్స్ ఆరాధించే జీసస్ కూడా నన్ను లైక్ చేస్తాడు, ఎందుకంటే నేను క్రిస్టియన్స్కి చాలా హెల్ప్ చేశాను, కాబట్టి జీసస్ కూడా నన్ను ఆమోదిస్తాడని కొంతమంది మురిసిపోతుంటారు. నేను చెబుతున్నాను, ఒరబ్బాయ్, నువ్వు క్రైస్తవుడివి కాకుండా క్రైస్తవులకు 100 గుళ్ళు కట్టించిన, 100 చర్చిలు కట్టించిన, లేకపోతే 1000 కోటి చర్చిలు కట్టించిన, నీ ఆధ్యాత్మిక దరిద్రతని నీవు గుర్తెరిగి దేవుని ఎదుటికి వచ్చి నీ ఆత్మ విషయంలో నీవు దీనుడు అని దేవునికి మొర్రపెట్టి దేవుని మీద ఆనుకుంటే తప్ప నీవు దేవుని రాజ్యంలో చేరవురా బుజ్జోడా. ఇది నా సమాధానం. మళ్ళీసారి చెబుతా, అంటే పొడుగు మాట చెప్పా కదా, మళ్ళీ మీకు అర్థం కాదేమో అని. కొంతమంది బుజ్జోళ్ళు అనుకుంటున్నారు. బుజ్జోళ్ళు ఏమనుకుంటారంటే, క్రిస్టియన్స్కి నేను హెల్ప్ చేశాను కనుక క్రిస్టియన్ దేవుడు కూడా నన్ను సేవ్ చేస్తాడు అనుకుంటారు. ఇక్కడ అట్లా నడవదు. ఇక్కడ ఎవడికి వాడు చచ్చినట్టు మర్యాదగా దేవుని ముందుకు వచ్చి, నా ఆత్మ విషయములో నేను దీనుడను, నేను ఏం చేసి కూడా నీ ముందు చెల్లుబాటు కాను, నా ఆత్మను నీ పరలోక రాజ్యం లేదా నీ రాజ్యంలోనికి చేర్చుకోవాలంటే నీ అంతటా నీవు నాకు దారి చూపిస్తే, కృప చూపిస్తే తప్ప నాకు దిక్కు లేదు. అయ్యా దేహి అనుకుంటా దేవుని ముందుకు వచ్చి నీ ఆత్మ విషయంలో నీ పేదరికాన్ని నువ్వు వెల్లడి చేస్తే తప్ప నీకు రక్షణ లేదు. ఇది సత్యం. నేను మొన్న 100 చర్చిలకి ఇచ్చాను బ్రదరు. యేసుప్రభు గారు 100 చర్చిలు కట్టించానండి నేను. నన్ను రావద్దంటావు ఏంది అక్కడికి? ఎంత ఇచ్చాను తెలుసా? దగ్గర నేను అసలు 100 చర్చిలు 10 కోట్ల దాకా పెట్టానండి. యేసుప్రభు గారు ఎవరు? యేసుప్రభు గారు. నేను రాకపోవటం నాకు 100 చర్చిలు కట్టించాను. అరే 100 కాదు, నువ్వు 1000 చర్చిలు కట్టించినా నీ ఆత్మ విషయంలో నువ్వు దీనుడనని ఒప్పుకున్నావా? నీ ఆత్మీయ పేదరికాన్ని గుర్తించావా? ఇంకా ఆత్మీయ పేదరికం ఏముంది, నేను 100 చర్చిలు కట్టించాను కదా అంటే నీ డబ్బును బట్టే మాట్లాడుతున్నావు.
నువ్వు 100 కట్టించినా 1000 కట్టించినా అవి నాకు లెక్కలోకి రావు. నీ ఆత్మ విషయంలో నా దగ్గరికి వచ్చి కూడా నువ్వు సౌండ్ గురించే మాట్లాడుతున్నావు. 10 కోట్లు పెట్టా, 20 కోట్లు పెట్టా, 30 కోట్లు పెట్టాను. అది నడవదురా నా దగ్గర. మరి ఎట్లా ప్రభు? ఆత్మ విషయమై బీదలైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎంతటి ధనవంతుడైనా దేవుని ముందుకు వచ్చినప్పుడు తన పేదరికాన్ని గుర్తించాలి. ఏం పేదరికమో తెలుసా? నా దగ్గర ఉన్న ధనమంతా తెచ్చి నీ కాళ్ళ ముందు పోసిన నీ రక్తములో ఒక చుక్క ఖరీదు రాదు నాయన. కాబట్టి నేను రక్షించుకోలేనయ్యా ఏం చేసి కూడా. మీరు ఓన్లీ డబ్బే అనుకోవద్దు. కొంతమంది డబ్బు కాదు, వాళ్ళ నీతి ప్రవర్తనను తీసుకొని దేవుని ముందుకు వస్తారు. యేసుప్రభు గారు నేను ఎంత నీతిమంతుడో తెలుసా? ఆకలి కొన్నోడి మొహం చూడలా, బీదల్ని, విధవరాండ్రని, దిక్కులేని వాళ్ళని ఎంతమందిని నేను ఆదుకున్నాను తెలుసా యేసుప్రభు గారు? అంతేకాదండి, నేను ఎవరిని కూడా ఆశించలేదండి. నేను అక్రమ సంబంధాలు పెట్టుకోలేదండి, అత్యాచారాలు చేయలేదండి. నేను చాలా పద్ధతి కలిగిన ఉండండి, నీతి కలిగిన ఉండండి. నా ప్రవర్తన మొత్తంలో చాలా నీతి కలిగిన ఉండండి నేను. అంటే యేసుప్రభు అక్కడ కూడా ఒప్పుకోడు. అవునా? నువ్వు ఎన్ని నీతి మాటలన్నా చెప్పు, మళ్ళీ నీకు ఒకటి కొదువుగా ఉంది అంటుంటాడు ఆయన. నీకు ఒకటి కొదువుగా ఉంది అంటుంటాడు. ఎందుకంటే ఎంత నీతిమంతురాలైనా దేవుని అగ్ని వంటి నేత్రాల ముందుకు వచ్చినప్పుడు మన నీతి మాటలు పనికొస్తాయి. అక్కడ నేను ఇంత నీతిగా బతికాను, అంత నిజాయితీగా బతికాను, ఇంత దానగుణం కలిగి బతికాను, నేను ఇంత పవిత్రంగా బతికాను, ఇంత పరిశుద్ధంగా నిప్పులాగా బతికాను, అసలు నేను ఇంత అనే కొద్ది డేంజర్లో పడుతుంటాడు. అక్కడ ధనము గురించి మాట్లాడిన డేంజరే, స్వనీతి గురించి మాట్లాడిన డేంజరే. ఈ మాట్లాడే కొద్దీ వాడు ప్రమాదంలో పడతాడు. అవి మాట్లాడకపోతే గొడవ ఉండదు, అవి మాట్లాడితేనే ప్రమాదం. అక్కడికి వచ్చి చెప్పాల్సింది ఏంటంటే, నా డబ్బు కాదు, నా నీతి కాదు, నా ఆత్మను రక్షించుకోవటానికి నేను ఏమీ చేసుకోలేను. నీ దయ, నీ కృప, నీ రక్తం తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా. నేనుగా నా ఆత్మను రక్షించుకోలేని పేదరికం కలిగి ఉన్నాను అని నువ్వు ఎరిగి ఉండాలి. క్లియర్గా అర్థమైందా? నా ఆత్మను నేను రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో, దేన స్థితిలో, అధమ స్థితిలో, దరిద్రతలో నేనున్నా. నా ఆత్మను రక్షించడానికి నేను నీ మీదే అనుకుంటున్నా. నువ్వు నన్ను బయట వేయకపోతే, నువ్వు నాకు కృప చూపకపోతే, నీ రక్తంతో నా పాపాలు కడగకపోతే నేను అసలు ఆ రాజ్యానికి వచ్చే ఛాన్సే లేదయ్యా. ఎందుకంటే నాకు తెలుసు, నా క్రియల వలన, నాకు కలిగినది నీకు ఇచ్చుట వలన నిన్ను సంతోష పెట్టజాలనని నాకు తెలుసు. కేవలం నీ అందలి విశ్వాసం మూలంగా, నీ కృపచేతనే నాకు రక్షణ, కానీ ఇక అది వేరే విధంగా లేదని నా ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని, నా ఆత్మీయ పేదరికాన్ని నేను ఎరుగున్నాను. నీ కృపే, ఇంకా లేదు నాకు దిక్కు అని ఎవడైతే తన ఆధ్యాత్మిక పేదరికాన్ని, ఆత్మీయ దారిద్ర్యాన్ని గుర్తెరిగి దేవుని ముందుకు వచ్చి దేహి అంటాడో వాడిది దేవుని రాజ్యం, ఆమెది దేవుని రాజ్యం, వానిది దేవుని రాజ్యం. దేవుని దగ్గరకు వచ్చి స్వనీతి కార్యక్రమాలు, స్వనీతి వ్యవహారాలు, స్వనీతి విషయాలు మాట్లాడితే చిరాకు పుట్టిద్ది. నీతి మాటలు మాట్లాడుతున్నావు, నీతిమంతుడువా నువ్వు? నీతిమంతురాలివా? నిప్పు అన్నావు అనుకో, నీ తప్పుల కుప్పంతా వాడు పోస్తాడు. నీ నిప్పు సంగతి తేలుస్తాను రారా అని చెప్పి, ఇక నీవు తలంపుల్లో ఎన్ని చేశావు, చేతల్లో ఎన్ని చేశావు, నడకలో, పడకలో, మాటలో, క్రియలో, సమస్తంలో ఎన్ని దరిద్రాలు చేశావో ఏది నీకు తెలియని. అసలు ఇంకా చెప్పాలంటే, వద్దన్న పనులు చేసిన పాపాల కన్నా దేవుడు చెయ్యమన్నవి చెయ్యని పాపాలు చాలా ఉన్నాయి మన దగ్గర. దేవుడు చెయ్యమన్నవి చెయ్యకుండా ఎగ్గొట్టిన పాపాలు చాలా ఉన్నాయి.
మేలైనది చెయ్యని ఎరిగి ఉండియో అలాగూ చెయ్యని వానికి ఏం కలుగును? మేలైనది చెయ్యని ఎరిగి ఉండియో అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఇంటి పక్క వాళ్ళు పస్తులతో ఉన్నారు, నీకు తెలిసిందే, ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాల. వాళ్ళు అన్యులు కానీ క్రైస్తవులు కానీ. నువ్వు వాళ్ళకి సాయం చేయలేదనుకో, మేలైనది చెయ్యని ఎరిగి ఉండియో అలాగూ చేయలేదు కనుక అది నీకు పాపంగా పరిగణించబడింది. రోడ్డు మీద ఒక వ్యక్తి ఇబ్బంది పడతా ఉన్నారు, ఆ వ్యక్తిని నువ్వు ఆదుకోవచ్చు, ఆ స్థితి నీకుంది. కానీ ఆదుకోవాలా, నువ్వు నీ స్వార్థానికి వెళ్ళిపోయావు, కేసు రాస్తాడు అక్కడ. మేలైనది చెయ్యని ఎరిగి ఉండి ఈమె చెయ్యకుండా పోయింది, ఇతను చెయ్యకుండా పోయాడు, కేసు అయిద్దాడ. వద్దన్న పాపాలు చేయటం సంగతి అడుపెట్టు, చెయ్యమన్నవి చెయ్యకపోవటం వల్ల తెచ్చుకున్న పాపం చాలా ఉంటుంది మన దగ్గర. కూతుర్ని ప్రేమించినట్టే కోడల్ని ప్రేమించు అన్నాడు. ఆమెనా ఆడపిల్లే, ఏమైనా ఆడపిల్లే. నీ కూతురు ఒక ఇంటికి వెళ్ళినట్లే ఒక ఇంటి కూతురు నీ ఇంటికి వచ్చింది కనుక నీ కూతురు అత్తగారు ఆమెను ఎలా చూడాలనుకుంటారో నువ్వు అత్తగారిగా, నువ్వు మామగారిగా నీ కోడల్ని నువ్వు అంతే చూడు, అంతే ప్రేమించు. అంటే అది చేయొచ్చు, అత్తగారు కోడలు విషయంలో, మామగారు కోడల విషయంలో చేయొచ్చు. అలా చేయనప్పుడు మేలైనది చెయ్యని ఎరిగి ఉండి చేయలేదు కనుక అది పాపం. అలాగే కోడల విషయంలో కూడా నీ కన్న తల్లిని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, అత్త కూడా ఒక తల్లిగా, నీ భర్తకు తల్లి కాబట్టి ఆమె మరో రకంగా నీకును తల్లిగానే భావించి ఆమెను ప్రేమించి ఆమెకు తగ్గ ఉపచారం నువ్వు చేయదగ్గది ఏదో చెయ్యి, అది మేలు అన్నాడు, నువ్వు చేయలే, పగ సాధించావు, ద్వేషించావు, ఏదో నీకు తగ్గ ఇబ్బందులన్నీ నువ్వు పెట్టావు. ఫలితంగా మేలైనది చెయ్యని ఎరిగి ఉండి అలాగ చేయలేదు కనుక నీకు పాపం కలిగింది. ఇలాగ కుటుంబాల్లో పాపాలు కావచ్చు, రోడ్డు మీద పాపాలు కావచ్చు, ఇరుగు పొరుగుల వాళ్ళ విషయంలో పాపం, వాళ్ళకి ఉన్న సమస్యలను తీర్చగలిగి ఉండి కూడా నువ్వు తీర్చలేనప్పుడు తద్వారా కలిగిన పాపం కావచ్చు. ఇలాంటి పాపాలకు ఒప్పేస్తే మనోళ్ళు ఏ కాడికి, నేను ఎవరికి అన్యాయం చేయలేదండి, నేను వ్యభిచారం చేయలేదండి, నేను దొంగతనం చేయలేదండి, నరహత్య చేయలేదండి, నేను అది చేయలేదండి, నేను అసలు నువ్వు వద్దన్నా ఏ చేయలే, నువ్వు వద్దన్నా ఏ చేయలే, పర్ఫెక్ట్గా ఉన్నా అంటే దేవుడు అంటాడు చెయ్యమన్నా చేయలేదు కదరా అంటాడు. వద్దన్నాయి చేయలే, ఓకే, మరి చెయ్యి అన్నవి చేయలేదుగా అంటాడు. అయ్యా అది ఆలోచించలేదులే అంటాడు. ఏమైనా అర్థమైందా మీకు? అది ఆలోచించలేదులే. ఇదో కేసు ఉంది కదూ, రేపు అక్కడ వస్తుంది ప్రతి ఒక్క కేసు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు చెప్పుకుంటుంది ఎందుకంటే, దేవుని ముందుకు వచ్చినప్పుడు మన యోగ్యతను తీసి పక్కన పెట్టి కృపను వేడుకొనుటలో మనం ధన్యులం. మన స్వనీతిని బట్టి, మన స్వక్రియలను బట్టి, మన స్వయాన్ని బట్టి దేవుని ముందు మెప్పు పొందజాలము. దేవుని ముందుకు మనం పోయినప్పుడు మన బీదరికాన్ని మనం గుర్తుపట్టాలి. భౌతికంగా నువ్వు డబ్బున్న వ్యక్తివైనా సరే, ఆధ్యాత్మికంగా నీ బీదరికాన్ని ఎప్పుడు నువ్వు దేవుని ముందుకు పోయినా గుర్తుపట్టాలి. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. ఆధ్యాత్మికత, ఆత్మీయత అంటే కొంతమందికి అర్థమవ్వదు. దేవుని ముందుకు పోయినప్పుడు నీ భక్తి విషయంలో ఉన్న లోటుల్ని నువ్వు గుర్తుపట్టాలి అని చెబుతున్నాను నేను. అప్పుడు నీ భక్తి విషయంలో నీకు గర్వం ఉండదు, ధీమా ఉండదు, దీన మనసు ఉంటుంది. యేసయ్యా ఇదిగో నీ ముందుకు వచ్చాను, నా పవిత్రతను బట్టో, లేకపోతే నా స్వనీతిని బట్టో, లేకపోతే నా ప్రేమలను బట్టో, దానగుణం బట్టో, దయాగుణం బట్టో, వీటన్నిటిని బట్టో నీ ముందు నేను ఆమోదించబడతానని నేను అనుకోవటం లేదు. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపతోనే నన్ను జ్ఞాపకం చేసుకో. నీ కొలతలతో నువ్వు నన్ను చూస్తే ఆత్మీయంగా నేను బీదవాడినే అనుకుంటూ దేవుని ముందుకు వెళ్ళిన వాడు ధన్యుడు. ఏమన్నా అర్థమైందా? ఇంతసేపు చెప్పినా అర్థం కాలేదా?
దేవుని ముందు పోయేటప్పుడు ఎట్టబోవాలి? ఈ వారం మొత్తం నేను అబద్ధాలాడలా, ఏ పాపం చేయలా, ఈ వారం మొత్తం పర్ఫెక్ట్గా ఉన్నా, ఈ 10 రోజులు మొత్తం నేను అసలు ఏ తప్పు చేయకుండా నిజాయితీగా ఉన్నా, ఇప్పుడు ధైర్యంగా దేవుని ముందుకు పోతా. మరి ఇప్పుడు ధైర్యంగా దేవుని ముందుకు పోతావు. మరి తప్పు జరిగినప్పుడు అబద్ధమో, చేతి కొట్టడమో, దూషణ చేయటమో, ఏదో పొరపాటు జరిగింది, అప్పుడు అవునా? నువ్వు అనుకుంటున్నావు ఈ వారం మొత్తంలో లేదా ఈ 10 రోజుల మొత్తంలో నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా దేవుని ముందుకు పోతానని నువ్వు చెప్పుకుంటున్నావు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు చేయలేదు అనుకున్న దానిలో ఆ వారంలో ఆ 10 రోజుల్లో కూడా బోల్డ్ అని చేసినవి ఉంటాయి నీకు తెలియకుండా. దేవుడు అభ్యంతరపడేయి. అందుకే చెబుతున్నా, దిక్కు లేదు. ఎప్పుడైనా ఎన్నిసార్లు నువ్వు దేవుని ముందుకు పోయినా, ఓకే నువ్వు నీతిగా బతికితే మంచిది, సంతోషం. కానీ ఆ నీతిని బట్టి దేవుని ముందు అతిశయపడొద్దు. దేవా చూసావా 10 రోజులు ఏ తప్పు లేదు మనకి అనుకుంటే దేవుని ముందు కాలు ఎగరేవాడు. ఇప్పుడన్నా అర్థం కాలేదా? అర్థమైందా? ఆ దేవుని ముందు పోయినప్పుడు నేనెంత నీతిగా ఉన్నా, నేనెంత నిజాయితీగా ఉన్నా, నేనెంత పవిత్రంగా ఉన్నా, నేనెంత దయగుణం కలిగినా, దానగుణం కలిగిన వాడిని ఉన్నా, ఇవన్నీ కాదు ప్రభువా, నీ కృపయే నాకు ఆధారం, నీ కృపయే నాకు దిక్కు, నీ కృపయే నాకు అని కృపను పట్టుకొని పో. ఇక అప్పుడు నువ్వు గర్వపోతువు కావు. ఇక నీ మంచిని బట్టి ఇక నీకు గర్వం ఉండదు. ఎప్పుడు దీన మనసు కలిగి ఉంటావు దేవుని ముందు, కృపను ఆధారం చేసుకున్నప్పుడు. స్వనీతిని ఆధారం చేసుకొని దాన్ని బట్టి దేవుని ముందుకు వెళ్ళి దేవుని మెప్పు పొందడానికి ఎప్పుడు ట్రై చేయొద్దు. అలా ప్రయత్నించిన ప్రతిసారి మనం ఓడిపోతాం అనేది నా అనుభవంలో నేను గుర్తించినటువంటి సత్యం. అర్థమైందా? కాలేదా? సింపుల్గా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెబుతా. ఆ నైట్ యేసు ప్రభువుని సిలువకు అప్పగించేటువంటి రాత్రి, ఆ రాత్రి యేసు ప్రభువే శిష్యుల్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి చెప్పాడు, నేను కాపరిని కొట్టుదును, గొర్రెలు చెల్లాచెదరైపోవునని రాయబడ్డదని నెరవేరినట్లు ఈ రాత్రి మనుష్య కుమారుడు దుష్టుల చేతికి అప్పగించబడుతున్నాడు, వారు ఆయన సిలువ వేసి చంపెదరు, ఆయన 3వ నాడు తిరిగి లేచును అని చెప్పాడు. సరే వింటున్నారు వాళ్ళు. సడన్గా ఓ మాట అన్నాడు, ఇక్కడ కూర్చున్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ రాత్రి అన్నాడు. ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా, ఎవరు ప్రభువా అని ఎవరు కోళ్ళు అడిగారు. నేనా ప్రభువా, నేనా నిన్ను అప్పగించేది? ఇస్కరియోతు యోధా, నేనా ప్రభువా? నీవన్నట్టే అన్నాడు. నాతో ఈ రొట్టె ఈ ముక్క పుచ్చుకునేవాడు, ఈ రొట్టె ఈ పాత్రలో ముంచేవాడు, రొట్టె పాత్రలో ముంచేవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ రాత్రి అన్నాడు. సీమోను సాతాను మిమ్మును పట్టి గోధుమలను జల్లించుటకు కోరుకున్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండాన్నట్లు నేను నీ కొరకు వేడుకున్నాను. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుల మనసులను, హృదయాలను స్థిరపరచు. ఏంటి ప్రభువా, సాతాను పట్టి గోధుమలు జల్లించినట్టు జల్లిస్తాడా? చెల్లి జాగ్రత్తగా స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. క్లైమేట్ కూల్గా ఉంది కదా, మళ్ళీ కొంచెం మత్తు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వినాలి. సీమోను పేతురు కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు. నేను చెప్పేది అది. ఏం చేశాడంటే, ప్రభువా వీరందరూ నిన్ను విడిచి వెళ్ళినా కానీ నేనైతే నిన్ను విడిచి వెళ్ళనన్నాడు. అంతటితో ఆగలా. అవసరమైతే నీ కొరకు చావవలసి వస్తే చస్తా కానీ నిన్ను విడవనన్నాడు.
ఆ మాట అనకపోతే గొడవ ఉండేది కాదు. అంటే ఇక్కడ పేతురు ఏం చేశాడు? తన నమ్మకత్వం యొక్క నాణ్యతను చెప్పాడు యేసు ప్రభుకి. అసలు నేను ఎంత నమ్మకస్తుండో తెలుసా, ప్రాణం ఇత్త నీకోసం. ఈ మొత్తం పరారైపోయినా సరే, ఇక్కడ నిప్పు పొరపాటును కూడా వదిలే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాణమైనా వదులుతా కానీ ప్రభువుని మాత్రం నేను వదలను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏందండి, ఎవరు చేతులు ఎత్తలేదు? కొంతమంది ఎత్తారు. అంటే వదిలిపెడతారు అన్నమాట, యథార్థంగా ఒప్పుకుంటున్నారు. ప్రాణం కోసం ప్రభువుని వదిలిపెడతా. నేనైతే 2 చేతులు ఎత్తానండి, ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువుని వదలను అనేది. ఇప్పుడు ఎత్తారు అంటే నేను చేతులు ఎత్తున్నారు, లేకపోతే తమ్ముడు మీరు చెప్పండి, ప్రాణమైనా వదులుతాను కానీ ప్రభువుని మాత్రం వదలను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమేనా? ఇట్లానే అన్నాడు ఆయన. ఎవరు? సీమోను పేతురు. ఇప్పుడు మనం ఇచ్చినట్టే ఇచ్చాడు బిల్డప్. ప్రభా, వీళ్ళందరినీ వదిలిపెట్టిపోయినా నేను పోను, అవసరమైతే నీ కోసం చావలసి వస్తే చస్తా కానీ వదలను అన్నాడు. ఇప్పుడు దేన్ని కనపరిచాడు? ఈ మాట చెప్పి సీమోను పేతురు దేన్ని కనపరిచాడు చెప్పు? తన నమ్మకత్వాన్ని, తన నిజాయితీని, తన విశ్వాస్యతని కనపరిచాడు. వెంటనే యేసు ప్రభు ఆయన వైపు తిరిగి ఏంటి అన్నాడు, నీకోసం చావలసి వస్తే చస్తా, కానీ నీ నిరగనని నేను చెప్పను అన్నాడు. నిన్ను విడిచిపోను అన్నాడు. ఈ రాత్రి కోడి 2 మార్లు కుయ్యక మునుపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. కోడి కుయ్యక మునుపు నువ్వు 3 సార్లు అబద్ధం ఆడతావు. ఎన్నో రోజులు కాదు నాన్న సీమోను, ఈ నైటేనమ్మా, ఈ నైటే, ఇంకా సేపట్లో అమ్మా. 2 సార్లు కోడి కుయ్యక మునుపు 3 సార్లు అబద్ధం ఆడతావు, నన్ను ఎరగనని. మార్కు సువార్తలో రాస్తుంది. మత్తయిలో కోడి కుయ్యక మునుపు నువ్వు 3 మారు అబద్ధం ఆడతావు. ఏమండి, పాపం నిజంగానే జరిగిందండి. కుర్రోడు అంత హడావుడి చేశాడా పేతురు? ప్రభా చచ్చిపోతా ఏందనుకుంటున్నావు, ఎంత నమ్మకస్తుడు అనుకుంటున్నావు, ప్రాణం ఇస్తా నీకోసం. ప్రాణం ఇస్తావా? ఈ రాత్రి తెల్లవారేసరికి కోడి కుయ్యక మునుపు 3 సార్లు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని అబద్ధాలు ఆడతావు నువ్వు అన్నాడు. అందుకే దేవుని ముందుకు పోయినప్పుడు మన నమ్మకత్వము, మన విశ్వాస్యత, మన నిజాయితీ, ఓవర్ యాక్షన్ మంచిది కాదని చెబుతున్నా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు 2 చేతులు ఎత్తారు ఇందాక, ప్రభువు కోసం ప్రాణమైన ఎత్తాను కానీ ప్రభువుని మాత్రం వదలనని. దానికి ముందు ఒక డైలాగ్ ఉండాలి. ఏంటో తెలుసా? ఆయన కృపనిస్తే, ఆయన శక్తినిస్తే, ఆయన దయ చూపితే. ఇంతకీ నిజంగా పేతురు ప్రాణం ఇచ్చాడా ఇలేదా ప్రభు కోసం? ఎప్పుడు ఇచ్చాడు? తాను అన్నప్పుడు ఇలా. దేవుడు తన శక్తిని ఇచ్చినప్పుడు ఇచ్చాడు. తాను అన్నప్పుడు ఇలా. నిజంగానే ఆ రాత్రి తెల్లవారేసరికి 3 సార్లు అబద్ధం ఆడాడు. ఆ యేసు ఎవరో నాకు తెలియదని. మరి ఆడవాళ్ళతో ఆడాడు అబద్ధం, పురుషులతో కూడా. పురుషులన్నా ఇది కేసు పెడతాడేమో, పోయి నా గురించి కంప్లైంట్ ఇస్తాడేమో అంటే ఇది వేరు. ఆడపిల్లలు అడిగితే వాళ్ళకి భయపడి అబద్ధాలు ఆడాడు. జస్ట్ గంటల వ్యవధిలోనే, కొన్ని గంటల క్రితమే నీ కోసం ప్రాణమైన ఇస్తాగా నిన్ను వదలన్నాడు. కొన్ని గంటల్లోనే ఆ మాట తప్పాడు. నేను చెబుతున్నా, గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వైనా నేనైనా మనందరికీ ఏదైనా నీతి నిజాయితీగా మనం నిలబడి పవిత్రంగా బతుకుతున్నాం, ఏదన్నా దయగుణం కలిగి, దానగుణం కలిగి, మంచితనం కలిగి, పద్ధతిగా, సభ్యతగా, సంస్కారంగా, నీతియుక్తంగా బతుకుతున్నాము అంటే అది దేవుడి దయాదానమే తప్ప మన గొప్పతనం వీసుమంత కూడా కాదు. ప్రాక్టికల్గా మనకు చేతనైనంత వరకు చెడిపోయిన పనులు చేయటమే మనకు అభ్యాసం, అలవాటు.
మంచి చేయటం మనకు తెలియ చావదు. అందుకే మనకు డబ్బులు ఇచ్చి మరీ చదువు నేర్పించారు. మంచి విషయం. అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, చాడీలు చెప్పరాదు అని సత్యమే పలకవలెను ఇవన్నీ డబ్బులు ఇచ్చి నేర్పించారు. ఎందుకు తెలుసా? పుట్టిన బుద్ధే అబద్ధాలు ఆడే బుద్ధి, దొంగతనాలు చేసే బుద్ధి, మన పుర్రెక పుట్టే బుద్ధులన్నీ దరిద్ర బుద్ధులే. అయ్యేవు ట్రైనింగ్ ఇలా మనకు మళ్ళీ అబద్ధాలు ఆడేవాడు ట్రైనింగ్ ఇచ్చాడా? మోసాలు చేయటం ట్రైనింగ్ ఇచ్చాడా? పాపాలు చేయటం ట్రైనింగ్ ఇచ్చాడా? కానీ మంచిని నేర్చుకోవడానికి మాత్రం మనకి శిక్షణ అవసరమై ఉంది. అందుకే మన నుండి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తే చెడుగు. కానీ అలాంటి చెడుగు ఉత్పత్తి అయ్యే మన నుంచి ఏదన్నా మంచి ఉత్పత్తి అయిందంటే అది దేవుని కృప, దేవుని దయ, దేవుని దానం, దేవుని సహాయం. మన ద్వారా జరిగే మంచి ఏదన్నా జరిగింది అంటే ఆ మంచి దేవుని దయ వల్ల జరిగింది. మురికి నీళ్ళు ఉత్పత్తి చేసే పైపులో గుండా మంచినీళ్ళు ఉత్పత్తి అవుతున్నాయంటే దేవుడి కార్యం జరుగుతున్నట్టే. కానీ మనం ఎలాంటి వాళ్ళం? మురికి నీళ్ళు ఉత్పత్తి చేసే పైపు లాంటి వాళ్ళం మనం. మన నుండి మంచి ఉత్పత్తి కాదు, మన నుండి ఏదన్నా మంచి ఉత్పత్తి అయిందంటే నువ్వేదన్నా పవిత్రంగా ఉన్నావంటే అది దేవుడి కృప. చెప్పు, కృపా కాదా? నువ్వేదన్నా విశ్వాసంలో నిలిచున్నావంటే, నమ్మకంగా ఉన్నావంటే, తన్నులు తింటా కూడా ప్రభువుని హత్తుకున్నావంటే, ఈడ్చిచ్చి తన్ని చర్చికి వద్దన్నా కూడా యేసు ప్రభుని వదిలిపెట్టకుండా హత్తుకున్నావంటే నీ నమ్మకత్వమా దేవుడి కృప? మనం నిజాయితీగా, నమ్మకంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఏదన్నా మనం బతుకుతున్నామంటే ఆయన కృపే. ఆయన కృపే తప్పించి అది మంద కాదు. కానీ పేతురు ఏం చేశాడు? తన విశ్వాస్యతను గణపరిచాడు, తన నమ్మకత్వాన్ని గణపరిచాడు. ఎప్పుడైతే దాన్ని గణపరిచాడో పడింది దెబ్బ. అట్లా మనం మన స్వనీతిని విషయంలో ఎన్నిసార్లు ఫీల్ అవుతామో అన్నిసార్లు దెబ్బలు పడతాయి మనకి. కాబట్టి ఇప్పుడు ఇక నా స్వనీతి, నా మంచితనం, నేను దానగుణం, దయాగుణం ఎన్నిట్లో సంపన్నుండి అని దేవుని ముందుకు అలా పోవద్దు. ఒకవేళ నా నుండి మంచి ఏదన్నా జరిగినా అది నీ కృపే. నేను ఏదన్నా నమ్మకంగా ఉన్నానంటే నీ కృపే. నేను ఏదన్నా నిజాయితీగా ఉన్నానంటే నీ కృపే. నేను ఏదన్నా పవిత్రంగా ఉన్నాను, నా పరిశుద్ధతను అలా నిలుపుకోగలిగానంటే అది నా శక్తి కాదయ్యా, నేను అందరికంటే వీకు. కానీ నిలబడగలిగాను అంటే నీ ఆత్మశక్తే, నీ పరిశుద్ధాత్మ బలం ఇచ్చాడు. ఏదన్నా నేను అగ్నిలాగా నిలబడ్డానంటే అది నీ కృపే, నువ్వు ఇచ్చిన బలమే. మరి పేతురికి నువ్వు బలం ఇవ్వకపోతే ఆయన బలం 1 గంటలోనే అయిపోయింది. మరి దేవుడు శక్తిని ఇవ్వకపోతే గంటల్లోనే పేతురు రంగు బయటపడిపోయాయి. అదే పేతురు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడి ఆ తర్వాత వరుసగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటూ కొనసాగి చివరికి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. ఆ బలం ఎవరిచ్చారు? యేసు కోసం ప్రాణం పెట్టేంత బలం ఎవరిచ్చారంటే పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ఇవ్వకపోతే యేసు కోసం ప్రాణం పెట్టడం కాదు, కనీసం యేసు క్రీస్తుకు సాక్ష్యం కూడా ఇవ్వలేవు నువ్వు. నేను ఇవ్వలేను, మనం ఇవ్వలేం. యేసుని గురించి లోకానికి మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం. యేసుని గురించి లోకానికి మనం సాక్ష్యం చెప్పలేకపోతున్నాం, గట్టిగా మాట్లాడలేకపోతున్నాం అంటే అభిషేకము కొరవడింది అని అర్థం. అభిషేకం తరిగిపోయింది. మళ్ళీ అభిషేకం పొందుకుంటేనే మళ్ళా నిలబడగలుగుతావు సాక్షిగా. ఇది అపోస్తల కార్యము 1:8 ఇచ్చిన సాక్ష్యం. అపోస్తల కార్యం 1:8 ఏముంది అక్కడ చూడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. అది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి పొంది మీరు నాకు సాక్షులుగా ఉంటారు. క్రీస్తుని గురించి ఒకప్పుడు బాగా భగభగ సాక్ష్యం ఇచ్చి మళ్ళీ ఇప్పుడు సాక్ష్యం ఇవ్వలేక సప్పబడ్డామంటే కారణం ఏంటో తెలుసా? అప్పుడు నూనె పైన పనిచేసింది, దీపం వెలిగింది, ఇప్పుడు నూనె అయిపోయింది. అందుకే గంభీరంగా సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం, క్రీస్తు కొరకు గట్టిగా నిలవలేకపోతున్నాం. ఏమైపోయింది?
ఆత్మ మనలోనే ఉన్నాడు, పరిశుద్ధాత్మ. కానీ ఆయన శక్తి మన మీద పని చేయటల్లా. ఎందుకోసం అంటే దానికోసం మనం వేడుకోలా. సిలువకు ముందు పేతురు, నేను ఎంత నమ్మకస్తుండో తెలుసా, నిప్పు, వీళ్ళందరూ బుస్సు జంప్ అయినా అవుతారు, నేను గాను. ఏందనుకుంటున్నా నేనంటే, నీకు తెలియదు యేసయ్యా నా సంగతి, నేను చాలా మొండోడిని, మిస్టర్ పర్ఫెక్ట్ ఇక్కడ అని ఫీల్ అయ్యాడు. గంటల్లోనే గాలి తుస్సుమని పోయింది. గంటల్లోనే ఆ మాట అన్నాడు. గెత్సెమనే తోటకి వెళ్ళారు, ప్రార్థించడానికి వెళ్ళారు. కొన్ని గంటలు గడిచింది. యోధా సైన్యం తీసుకొని రానే వచ్చాడు. యేసుప్రభుని అప్పగించాడు, యేసుప్రభుని తీసుకొని వెళ్ళారు. వాళ్ళ వెంటబడి పేతురు కూడా వెళ్ళాడు. అంతే, ఇంకేం జరగల. ఆ పోయిన దగ్గర ఆయన్ని ప్రధాన యాజకుని మంటపంలోకి తీసుకెళ్లారు. ప్రేతోరియం అనే మంటపంలోకి తీసుకెళ్ళి అక్కడ విచారిస్తూ ఉన్నారు. అక్కడ కొడుతున్నారు యేసయ్యని. ఆయనకి ఏమి జరుగునో చూద్దామని ఆయన కూడా పోయాడు. ఆడికి పోయి అక్కడికి పోకుండా దూరంగా ఉండి దూరమును ఆయనను వెంబడించుచు, కొంతమంది కూర్చొని చలి కాచుకుంటే అక్కడికి పోయిన కూడా చలి కాచుకుంటున్నాడు. అక్కడ వాళ్ళు గుర్తుపెట్టారు, నువ్వు అయ్యే శిష్యుల్లో కూడా కాదు. అవును అంటే నన్ను కూడా తీసుకెళ్ళి బంధిస్తారేమో అని. ఏసా ఎవరైనా నాకు తెలియదే అన్నాడు. చూడండి, మన మనసు ఎంత చంచలమైందో, ఎంత అస్థిరమైందో, ఎంత బలహీనమైందో, ఎంత నిలవలేనిదో, నిజాయితీ లేనిదో. పేతురు లైఫ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్ మన బతుకులకు ఒక అద్భుతమైన సాక్ష్యం. పేతురు అంటే అలా ఉన్నాడుగా, నేను ఎందుకుంటానని నువ్వేమన్నా ఓవర్ యాక్షన్ చేస్తావా? దమ్ముందా చెప్పు మరి. ఇంకా గంటల్లోనే అయిపోతావు నువ్వు కూడా, నీ బతుకు బయటపడిపోద్ది. లేదు, మానవుడికి సొంతంగా దేవుని కోసం అంత నీతిగా నిజాయితీగా నిలబడే శక్తే ఉంటే పరిశుద్ధాత్మ ఎందుకు? ఆత్మాభిషేకం ఎందుకు? ఆత్మబలం ఎందుకు? మానవుడు స్వతసిద్ధంగా అంత బలవంతుడైతే, మాట మీద నిలబడే దమ్ము వీడికుంటే, వీడికి ఆత్మాభిషేకం ఎందుకు? పేతురంతటి వాడికే అంత లేదు. అది గంటల్లోనే బయటపెట్టాడు దేవుడు. ఒకసారి ఆడాడు అబద్ధం, 2 సార్లు ఆడాడు, 3ఓసారి కూడా ఆడాడు. 3ఓసారి అబద్ధం ఆడిన తర్వాత కోడి కూసింది. అప్పుడు అక్కడ యేసయ్యను పట్టుకొని కొడుతున్నారు కదా, ఆ దెబ్బలు తింటానే ఈ 3ఓసారి అబద్ధం ఆడినాక, కోడి కూసినాక ప్రభు పేతురికి వెళ్ళి చూశాడు. పేతురు అక్కడ ఉన్నాడని తెలుసు యేసయ్యకి, అక్కడ అబద్ధాలు ఆడుతున్నాడని తెలుసు. 3వ అబద్ధం ఆడిన తర్వాత చూశాడు, ఇట్లా కొడతానే ఉన్నారు, ఆయన పట్టుకొని కొడతానే ఉన్నారు. యేసయ్య ఆ దెబ్బలు తింటానే పేతురికి వెళ్ళి చూశాడు. నమ్మకస్తుడా, నిప్పు, నిజాయితీ, నీతిమంతుడా, మాట మీద నిలబడేవాడా. ఏది నాయన, గంటల్లోనే అబద్ధాలు ఆడేవేంది? నన్ను ఎరగవా? నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నావే, నన్ను ఎరగవా? నీ కోసం అవసరమైతే చచ్చిపోతానన్నావే, నన్ను ఎరగవా? నేను పంచిన రొట్టెలు తిన్నావే, నన్ను ఎరగవా? నా బోధలు విన్నావే, నన్ను ఎరగవా? యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు తిరిగి లేపినప్పుడు నాతో ఉన్నావే, నన్ను ఎరగవా? నాతో పాటు నీళ్ళ మీద నడిచావే, మునిగేటప్పుడు ప్రభువా ప్రభువా అని కేకలు వేస్తే వచ్చి చచ్చేవాడిని బ్రతికించి నిలబెట్టానే, నన్ను ఎరగవా? సీమోను, నన్ను ఎరగవా? ఎంతసేపు పట్టింది సీమోను నీ రంగు బయటపడటానికి? ఇప్పుడు చెప్పు. ఓ మనుషుడా, నీ నీతి, నీ నిజాయితీ, నీ మనసులోని స్థిరత్వం, నీలోని నమ్మకత్వం ఇంత మాత్రమేరా అని బయట పెట్టాడు దేవుడు. గుండె బద్దలైపోయింది పేతురుకి. ఆ చూపు దెబ్బకు పోయాడిక. వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను అని రాస్తుంది. ఓరమన్నాడు బయటికి పోయి.
తలుచుకొని ఏడ్చాడు. ఏమో తెలుసా, నెత్తి కొట్టుకొని, నేనేనా నీ ముందు ప్రగల్భాలు పలికాను? ఇంతోటి భాగ్యానికైనా అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాను. ఇదే కదా నా బతుకు ప్రభువా. గంటలలో కూడా నీ కోసం, గంట కనీసం రోజులు, నెలలు, సంవత్సరాలు కాదు, గంట కూడా నీ కోసం నిజాయితీగా, నీ సాక్షిగా నిలవలేకపోయాను. ఇదే కదా నా నమ్మకత్వం, నా బతుకు, నా నీతి, నా యథార్థత, నా విశ్వాస్యత. అంతే కదా. అయ్యో నేనెంత ద్రోహిని ప్రభు, నేనెంత మోసగాడిని ప్రభు, నేనెంత అస్థిరుణ్ణి ప్రభు, నేనెంత చంచలుణ్ణి ప్రభు, నేనెంత నీతి లేనివాణ్ణి ప్రభు, ఎంత నిలకడ లేనివాణ్ణి, ఎంత నిజాయితీ లేనివాణ్ణి ప్రభు, గంటల్లోనే పచ్చబద్దాలు ఆడానయ్యా అని వెలుపలిగిపోయి సంతాపపడి ఏడ్చాడు, బోరుమని ఏడ్చాడు. అయితే యేసయ్య ఎందుకు చూశాడు తెలుసా? నేను అన్నది జరిగింది చూసావానో, లేకపోతే నీతిమాలినోడా, ఇంతేనా నీ విశ్వాస్యత అనో కాదు. ముమ్మారు నన్ను ఎరగానే నువ్వు అబద్ధాలు ఆడతావు, యేసయ్య చెప్పిన మాట ప్రకారం జరిగింది కదా అక్కడ. అందుకని ఎగతాళిగా చూడలా యేసయ్య. నీ బలహీనత నేను ఎరుగుదును, డోంట్ వరీ, ఐ లవ్ యూ అని చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడ గుండె బద్దలైపోయాను. ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా? ఇంకా నన్ను ఆమోదిస్తున్నావా? ఇంకా నా మీద దృష్టి కలిగి ఉన్నావా? నీకెందుకు పనికొస్తా ప్రభా? నీకెందుకు పనికొస్తాను నేను? అయిపోయింది. వీడి ద్రోహి, వీడి దోషి, వీడి చెంచలుడు, వీడి మాట నికరం లేనోడు, నా విశ్వాస్యత వట్టిది. పనికి మాలినోడ్నయ్యా నేను, పనికి మాలినోడ్ని, పనికిరానయ్యా, నీకు పనికిరానయ్యా అంటే వదిలాడా యేసయ్య? తిరిగి లేచిన తర్వాత పేతురుని దర్శించి వాళ్ళందరికీ కనపడి వాళ్ళని ధైర్యపరిచి అనేక పర్యాయాలు, చివరికి తిబేరియా సముద్రం దగ్గర ఫైనల్గా కనపడి అక్కడ ఒక అద్భుత కార్యం చేసి చూపించి, ఫస్ట్ ఎలాగైతే ధోని కుడి ప్రక్కన వల వేయి చేపలు పడతాయి అన్నాడు, అలాగే ఆ తిబేరియా సముద్రం దగ్గర యోహాను సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి మీరు చదవగలిగితే తర్వాత ఈ మ్యాటర్ ఉంటుంది. అక్కడ మళ్ళా పేతుర్ని కలుసుకొని అక్కడ అద్భుతం చేసి మళ్ళా విస్తారమైన చేపలు పడేటట్టు సేమ్ ఫస్ట్ ఏ సిచ్యువేషన్ అయిందో మళ్ళీ అదే సిచ్యువేషన్, మళ్ళీ ఒక్కసారి తన కార్యాన్ని పునరావృతం చేసి తన శక్తిని మళ్ళీ ఒకసారి చూపించి మళ్ళీ ఒకసారి పేతురుని సిద్ధపరిచి ఈసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమించుచున్నావా అని. ఇప్పుడు అనలా ప్రేమించడం అనేది చిన్న మాట అంటావేంది, ప్రాణమిత్త అనలా. ప్రభువా అది నీవే ఎరుగుదు అన్నాడు. అది కాదు మాట. అన్నాడా? యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ప్రభువా ఏమో నాకు తెలియట్లా, నీ ఎడల ప్రేమ ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లా. ఉందని చెప్పలేను, లేదని చెప్పలేను. ఉందన్నాను అనుకో, ఏమో నా రంగు బయటపడేటట్టు మళ్ళీ ఏం పని చేస్తావో నాకు తెలియదు. ఉంది ప్రభా, నీ ఎడల నాకు ఎంత ప్రేమ ఉందో తెలుసా అన్నాను అనుకో, మళ్ళీ ఏం ముఖం బయలుదో. ప్రేమ ఉందా? అట్లయితే ఇంకా సేపటికి నువ్వు ఇటు చేస్తావు అంటావేమో, మళ్ళీ నీతో చెదురు కదా, వద్దు, నేను చెప్పను, ఉందని చెప్పను, లేదని చెప్పను, అది నీవే ఎరుగుదు అన్న. నా గొర్రెలను మేపు, నా గొర్రెలను గాయ, నా గొర్రె పిల్లలను గాయ 3 సార్లు అడుగుతాడు. ఈ 3 సార్లు ఇక అతిశయోక్తులు మాట్లాడ్డావు. స్టార్టింగ్లో మాట్లాడాడు, దెబ్బతిన్నాడు బిడ్డ పాపం. తర్వాత 3 సార్లు అడుగుతాడు. అక్కడ 3 సార్లు అబద్ధం ఆడాడుగా, ఇక్కడ 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. అది నీవే ఎరుగుదు అంటాడు. ఏమో నాకు తెలియదు, నీ విషయంలో నాకు ప్రేమ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, అది నీకే తెలియదు. సరే, నా గొర్రెలను గాయ అన్నాడంటే అర్థం ఏంటి? ప్రేమ లేకపోతే అంటాడా? ప్రేమ ఉందని ఎరిగే కదా.
అది నీ దగ్గర బలం ఉందో లేదో, ప్రేమ ఉందో లేదో, ఏముందో లేదో, ఒకవేళ ఏదన్నా తరుగయి ఉంటే దాన్ని నింపాలో లేదు, ఇదంతా ఆయన చూసుకోవాలి. నువ్వు నేను ఓవర్ యాక్షన్ చేయకూడదు. ఏం చేయకూడదు? ఇక్కడ మన పేదరికాన్ని మనం అందుకే బేదలైన మీరు ధన్యులు అన్నాడు. అందుకే ఏమివ్వగలనయ్య నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్య నిరుపేదను, నిరుపేదనయ్యా. నా కుమారుడా, నా కుమారి, నమ్మకంగా ఉంటావా నాకు అంటే వెంటనే ఏం చెప్పాలి? ఉంటాను ప్రభువా అనకూడదు. అయ్యా, నమ్మకత్వంతో నీ ఎదుట నిలబడటం, నీకు నమ్మకంగా ఉండటం నా చేతనైద్దా? అంత బలం నాకుందా? అంత స్థిరత్వం నాకుందా? అంత విశ్వాస్యత నాకుందా? లేదు. నీకోసం నేను నమ్మకంగా ఉండాలన్నా నీవు బలమిస్తే ఉంటా, నువ్వు శక్తినిస్తే ఉంటా, నువ్వు కృపనిస్తే ఉంటా. నా కోసం నమ్మకంగా ఉంటావా కుమారి? నువ్వు ఉంచితే ఉంటా ప్రభువా. నేను ఉంచితే ఉండేది ఏంది? మరి నాకు అంత సీన్ లేదు. ఎంత మ్యాటర్ చెప్పినాక ఇప్పుడు మీలో ఎంతమంది దేవునికి నమ్మకంగా ఉంటారని అడిగాను అనుకో, ఒక్కళ్ళు కూడా చేతులు ఎత్తారు, నాకు తెలుసు. అదే ఈ మ్యాటర్ అంతా చెప్పకముందు ముందే ఆ ప్రశ్నలు అడిగాను అనుకో, తడోకోసారి చేతులు లేపుతూ ఉంటారు. ప్రభు కోసం ప్రాణం ఎవరిస్తారంటే నేను ఇస్తా అని లేపుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ప్రాణం తీసడానికి, గన్ను తీసుకుని ఎవరు రాలేదు కాబట్టి. దేవునికి మహిమ. నా కోసం నీతిగా ఉంటావా? నువ్వు ఉంచితే ఉంటావు ప్రభువా. నా కోసం నిజాయితీగా ఉంటావు, నువ్వు ఉంచితే ఉంటావు ప్రభువా. నా కోసం పరిశుద్ధంగా ఉంటావు, నీ దయ, నువ్వు బలం ఇస్తే ఉంటా. నాకు సేవ చేస్తావా? నువ్వు శక్తినిస్తే చేస్తా. నా కోసం పరిగెత్తుతావా? నువ్వు బలాన్ని ఇస్తే పరిగెత్తుతా. అవునా? ఏం చేయలేవా? లేదు. క్లియర్గా అర్థమైందా? మన బేదరికాన్ని, మన అస్థిరత్వాన్ని, మన చంచలత్వాన్ని మనం గుర్తుపట్టాలి. లేకపోతే దేవుడు అది గుర్తు వచ్చేటట్టు చేస్తాడు. ఒక పట్టాన మనకు అర్థం కాకపోతే అర్థం అయ్యేటట్టు చేస్తాడు దేవుడు. పేతురుకి అర్థమయ్యేటట్టు చేశాడు. ఆ తర్వాత బిడ్డ జాగ్రత్త పడ్డాడు. 3 సార్లు అడిగాడు, ప్రేమిస్తున్నావా అని. అబ్బో, నాకు తెలుసు, మళ్ళీ బుక్ చేయడానికి అడుగుతున్నావు నువ్వు, నీకే తెలుసు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలిసి ఏసై నవ్వుకొని ఉంటాడు, ఏసై నవ్వుకొని ఉంటాడు, నా గొర్రెలుగా అని 3 సార్లు పనులు అప్పచెప్పాడు. ఒకసారి చదువుతారా వచనం? బాగుంటుంది, చదవండి. యోహాను సువార్త 21:15 వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా, అంతకుముందు ఏమన్నాడు? వీరు ఒకవేళ తప్పిపోయినా పోతారేమో, వీరందరూ నేను వదిలిపెట్టి పోతారని ఏం బానన్నాడు. అందుకని అదే టైపులో మళ్ళీ ఎత్తాడు. వీళ్ళందరి కాడికి నమ్మకస్తుడు అన్నావేమన్నా అయిందిగా. వీళ్ళందరి కాడికి బుస్సంతేలే, వాళ్ళన్నా మామూలుగా పారిపోయారు. నువ్వు ఏదో అబద్ధాలాడి మరి వాళ్ళన్నా భయపడి జంప్ అయ్యారు వాళ్ళు. నువ్వైతే ఒకసారికి 3 సార్లు అబద్ధాలాడి మరి జంప్ అయ్యావు. చెప్పు, ఇప్పుడు వాళ్ళు తేడన్నా వాళ్ళకంటే నువ్వు ఎక్కువ తేడానా? వాళ్ళే బెటర్ ప్రభువా, నేను వాళ్ళకంటే 3 రెట్లు తేడా. స్తోత్రం. అందుకే చాలాసార్లు చెప్తాను నేను, ఎవరైనా సరే తొట్టుపడ్డ వాళ్ళని చూసి, త్రోవ తప్పిన వాళ్ళని చూసి, బలహీనపడ్డ వాళ్ళని చూసి, భంగపడ్డ వాళ్ళని చూసి తొందరపడి నోరు జారొద్దు. నోరు జారి వాళ్ళని తృణీకరిస్తే వాళ్ళకన్నా 3 రెట్లు నీవు శోధించబడే ఛాన్స్ ఉంది. ఎగస్టాల్ వద్దు, సింపుల్గా చెప్తున్నా. ఏవద్దు? ఎగస్టాల్ వద్దు. ఇతరులను చూసి ఓవర్ యాక్షన్ వద్దు. నేను ఇంత నిప్పు అంత నిప్పు అని ఓవర్ యాక్షన్ వద్దు.
తేడా పడ్డారా జాలిపడు. అయ్యా నేను తేడా పడకుండా నన్ను నిలబెట్టయ్యా అని దేవుణ్ణి వేడుకో. ఆ పడ్డ వాళ్ళని కూడా లేపయ్యా అని వేడుకో, అంతేగాని తృణీకరించొద్దు. లేకపోతే ఎంత హడావుడి చేశాడు అనుకున్న పేతురు. చూడండి ఆయన అసలు ఏమన్నాడు చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావని అడుగగా అది కాదు అసలు ఫస్ట్ వీరందరూ నేను వదిలిపెట్టి పోయారు కానీ నేను మాత్రం పోను అంటాడు. చూడు నేను చూపిస్తా, చూడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం చదువు. 31లోనేమో గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలని చెదరిపోనని రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదని అన్నాడు. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను, నేను ఎప్పుడునూ అభ్యంతర పడదని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కుయ్యక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానా నేను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినాను, నిన్ను ఎరగనని చెప్పనా నేను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. పేతుర్ని చూసి వాళ్ళు కూడా, పేతురు అన్న తర్వాత, అవును తండ్రి, అవును ప్రభువా, మేము కూడా అంతేనయ్యా అన్నారు. మొత్తం జంపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా ఎంత గట్టిగా మాట్లాడాడో చూడు. అందరూ నీ విషయమై అభ్యంతరపడినను, ఎప్పుడును అంటే నా లైఫ్లో ఎప్పుడు అభ్యంతరపడినంటే, అబ్బో లైఫ్ దాకా పోయా, జీవితం మొత్తానికి పోయా, గంటల్లోనే నువ్వు బుస్ అవుతావు నాన్న, గంటల్లోనే నువ్వు తేడా పడతావు చూడు, నీ నమ్మకత్వం ఏంటో తేలిపోయింది చూడని. ఇక్కడ ఏమన్నాడు? అందరూ. మరొక సువార్తలు అంటాడు, వీరందరూ నీ విషయమై అభ్యంతరపడినను నేను పడను అంటాడు. వీరందరూ నీ విషయమై అభ్యంతరపడినను నేను అభ్యంతరపడినాను. అందుకే యేసయ్య వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అది గుర్తొచ్చింది. ఈ వీరందరూ అన్న డైలాగ్ ఎప్పుడో వేసానే, అంతకుముందు ఓవర్ యాక్షన్ చేసినప్పుడు వేసా. అందుకని ఇప్పుడు ఆ పదం ఎత్తాడు, వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని. అబ్బో నన్ను మళ్ళీ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకు తెలియదు, నీకే తెలుసు. చదువు నాన్న, ఇప్పుడు చదువు. యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అవును ప్రభువా, అది నీకే తెలుసు. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నావని నీవే ఎరుగుదువని. నేను నిన్ను ప్రేమించుచున్నానని నేను చెప్పటం కాదు, నీకే తెలుసయ్యా. ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద మాట అన్నాడు చూడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడేమన్నాడు? నా గొర్రెలను మేపుము అన్నాడా? మేపు, కాయి, మేపు అన్నాడు. అని ఇంక పోయి అప్పో ఇక లైన్లో పోన్లా. నా గొర్రెలను మేపాలి, గొర్రె పిల్లలను మేపాలి, నా గొర్రెలను కాయాలి, నువ్వు పనిచేయాలి. అయితే గుర్తుపెట్టుకో సీమోను, నీ బలం సరిపోదు. నీ సొంత బలంతో నీవు నాకు సాక్షిగా ఉండలేవు అని తేలిపోయింది. వాస్తవంగా సిలువు దగ్గర నువ్వు అక్కడ కోడి గుయ్యకు మునుపు ఏమనాలా? అవును, నేను యేసుతో కూడా ఉన్నవాడిని, నేను ఆ యేసుకు సాక్షిని అనాలి. కానీ ఆ డైలాగ్ రాలా నీకు. అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నావు. అంటే నీ బలం బుస్సని తేలిపోయింది, అంటే నీ బలం సరిపోదని తేలిపోయింది. మరి నువ్వు నా పని చేయాలి, ఆత్మలను పట్టే జాలరివి కావాలి. నువ్వు నా గొర్రెలను మేపాలి, నా గొర్రె పిల్లలను మేపాలి, నా గొర్రెలను కాయాలి, నాకు సాక్షివై ఉండాలంటే నీ బలం సరిపోదని నీకు అర్థమైందా? నీ పేదరికం నీకు అర్థమైందా? నీ బలహీనత నీకు అర్థమైందా? నీ లేమి నీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే, టెన్షన్ పడవాకు. పో,
యెరూషలేములో నేను మీ మీదికి నా ఆత్మను పంపుతాను, పరిశుద్ధాత్మని. ఆ ఆత్మను పొందేంత వరకు వెళ్ళొద్దు. ఆ శక్తి పొందుకో. నీతో పాటు మీరందరూ పైనుండి నేను తండ్రి వలన మీకు ఆ వాగ్దానం చేసిన ఆత్మను పంపుతాను. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారని అప్పుడు చెప్పాడు. శక్తి రహస్యం. ఎందుకు ఉండలేకపోయావో తెలుసా పేతురు? గంటల వ్యవధిలోని అబద్ధాలు ఎందుకు ఆడావో తెలుసా? అంత బలహీనత ఎందుకుందో తెలుసా? మీ మనస్తత్వమే చెంచల మనస్సు. ఇది నీదే కాదు పేతురు, మూల పితరుడైన ఆదాము మొదలుకొని అందరి మనస్సు చెంచల మనసే. ఎవరైనా నా కొరకు బలంగా ఉన్నారు, భక్తిగా ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారంటే అది నా ఆత్మ వలన జరిగింది. అది హనోకు దేవునితో నడిచిన, అబ్రహాం దేవునితో నడిచిన, మోషే దేవునితో నడిచిన, నోవహు దేవునితో నడిచిన, పరిశుద్ధాత్మ సహాయంతో అదంతా జరిగింది. ఈ నూతన నిబంధనలో కూడా ఎవడైనా నాకు సాక్షిగా నిలవాలన్నా, నిజాయితీగా నిలవాలన్నా, పవిత్రంగా నిలవాలన్నా, నీతిగా నిలవాలన్నా, నా కోసం ఫలించాలన్నా అది మీ వలన కాదు. మీది చెంచల బుద్ధి, స్థిరం లేని బుద్ధి. మీరు ప్రభువా ఇక నుంచి నీ కోసమే ప్రభువా ఈ జీవితం నీకు అంకితం అని పాట పాడతారు. ఇక్కడ నుంచి ఇంటికి పోయి గంటలో మళ్ళీ మాట తప్పుతారు. మీరు ఇక్కడేమో ఈ జీవితం నీకు అంకితం, ఈ జీవితం నీకు అంకితం అని పాట పాడతారు. ఇంటికి పోయి గంటలోని మీ బుద్ధి బయట పెడతారు. మీ చెంచల బుద్ధి, మీ స్థిరము లేని మనస్సు. ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తకపోతే నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరేంది నా బతుకేనా అంతే? ఈ విషయంలో నేను 2 చేతులు ఎత్తుతా. మీ అందరికాడికి ఇంకా పెద్ద చెంచలం మనం. దేవునికి స్తోత్రం. ఏదైనా నిలవగలిగాను ఇక్కడ అంటే ఆయన ఇచ్చిన ధైర్యం, ఆయన ఇచ్చిన బలం, ఆయన తట్టిన వెన్ను, ఆయన వెన్ను తట్టి పారా అంటేనే, లేకపోతే లేదు. ఇక్కడ ఏదైనా ఆయన కోసం సాక్షిగా ఉన్నానంటే నా బలం అనుకునేరు. నేను పేతురు కంటే దారుణం. కానీ ఏదన్నా నా నుండి ప్రకటింపబడింది అంటే అది నా దేవుడు, నా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన ఆ బలం, నా తండ్రి, పరలోక తండ్రి నాకు ఇచ్చినటువంటి బలం. ఏ పేతురు ఒక ఆడపిల్ల ముందు నేను క్రీస్తుకు సాక్షిని అని చెప్పడానికి భయపడి వణికిపోయాడో, ఆయన ఎరగనని తన బలహీనతను చాటుకున్నాడో, అదే సీమోను పేతురు పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడి వేల మంది జనం ముందు ఆత్మశక్తితో నింపబడ్డ తర్వాత, ఆ బలంతో నింపబడ్డ తర్వాత 10 దినములు ప్రార్థనలో దేవుని శక్తి కోసం కనిపెట్టుకొని ఆ బలం పొందుకున్న తర్వాత వేల మంది ముందు నిలబడి, ఇదిగో ఆయన పునరుద్ధానమునకు మేము సాక్షులము, ఆయన లేచి ఉన్నాడు, లేఖనము నెరవేరినట్లు ఇదంతయు జరిగెను, యోవేలు ప్రవచనం ఇది ఇక్కడ నెరవేరుతున్నది, ఇదిగో దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము, నేను సాక్షిని పేతురు లేచాడు. ఇప్పుడు చెప్పు, అంత బలం పేతురికి ఎక్కడి నుంచి వచ్చింది? అది పేతురు సొంత బలమేనా? నీ బలం, నా బలం అంతే. ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరికి? తమను ఏమిచ్చి కూడా పరలోకాన్ని సంపాదించుకోలేమని తెలుసుకొని ఎవరైతే తమ పేదరికాన్ని గుర్తుపట్టి, నా డబ్బు కాదు, నా నీతి కాదు, నా నిజాయితీ కాదు, నా సంపద కాదయ్యా, నీ కృపే నాకు దిక్కని ఎవడైతే దేవుని ముందుకు పోయి దేహి అంటాడో వానికి రక్షణ. తమ పేదరికాన్ని గుర్తుపట్టిన వాటికి రక్షణ. తమ ఆత్మీయ బలహీనత గుర్తుపట్టిన వాడికే అభిషేకం. ఆత్మీయ పేదరికం గుర్తుపట్టిన వాడికే అభిషేకం. తమ ఆత్మీయ విషయంలో బలహీనత గుర్తుపట్టిన వాడే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, బలవంతుడైన దేవా
వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసింపుమా నా పాలి దైవమా, నాలో వసింపుమా నా పాలి దైవం. భక్తుడు ఏం పాడుతున్నాడండి? భూమి మీద చంద్రబింబం ఎలాగైతే వెలిగిస్తుందో ఈ జగమంతా నేను నీ వెలుగులు వెదజిమ్మాలంటే, బలవంతుడైన దేవా నీ బలమిస్తే తప్ప నా వల్ల కాదు. వెలుగైన దేవా నన్ను నువ్వు వెలిగించకపోతే నేనెట్టా సొంతంగా వెలుగుతా? నాకు అర్థం కాదు. నేనేమన్నా స్వయం ప్రకాశనా? నేనేమన్నా స్వయం ప్రకాశాన్న? సూర్యబింబంలాగా నేను చంద్రబింబాన్ని. సూర్యుని నుండి వచ్చే వెలుగు గ్రహించి వెలగటమే చంద్రబింబం. చంద్రబింబం స్వయం ప్రకాశం కాదు, వెలుగును గ్రహించే శక్తి కలిగింది చంద్రబింబం. సూర్యుడు స్వయం ప్రకాశం. యేసయ్యా నువ్వు స్వయం ప్రకాశివయ్యా. పరలోక తండ్రి నువ్వు స్వయం ప్రకాశివి. మేము చంద్రబింబలు అంటాడు. నువ్వు ఇస్తేనే వెలుగు నాయన. లేకపోతే పేతురికైనా పౌలుకైనా ఎవరికైనా ఏ భక్తులకైనా తరతరాల్లో వచ్చిన భక్తులు ఎవరు మండినా ఎవరు వెలిగినా ఒక వెలుగు. అది నువ్విచ్చిన వెలిగి, నువ్విచ్చినమంటే ప్రభువా. లేకపోతే ఎప్పుడు సంపన్నుడయ్యా. మేమందరము బీదలమే ప్రభు. ఆత్మీయతలో మేమందరము బీదలమే ప్రభు, బీదలమే ప్రభు అని తమ ఆధ్యాత్మిక బీదరికాన్ని గుర్తుపట్టిన వారే అభిషేకం పొందుతారు. అందుకే అన్నాడు బీదలైన మీరు ధన్యులు అని. ఎంతమందికి అర్థమైంది నాయన? రెండు విషయాల్లో కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. రక్షణ కోసం మన బీదరికాన్ని గుర్తుపట్టాలి. అయ్యా నీ కృప తప్ప నేనేం చేసి కూడా నీ రాజ్యానికి చేరలేను. సో నీ రాజ్యం చేరాలంటే నువ్వు కృప చూపాలి, నీ రక్తంతో నన్ను కడగాలి, లేకపోతే చేరలేను. రెండవది నీ కోసం సాక్షిగా భూమి మీద బతకాలంటే, నీతి నిజాయితీలు కాపాడుకోవాలంటే, పరిశుద్ధత కాపాడుకోవాలంటే, నీకు సాక్షిగా ఒక వెలుగు వెలగాలంటే బలము నాదని దేవుడు ఒక్కమారు సెలవిచ్చినది 2 మార్లు నాకు వినబడింది. బలం ఎవరిది? అది ఇప్పుడు పాడుకుందాం. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. నన్ను బలపరచువాని అందే సమస్తము నీ చేయగలను. ఆగు. పౌలంతటి వాడు అంటున్న మాట, అయ్యా నేను ఇంతగా నిలబడ్డానంటే, ఇంత క్రీస్తు సాక్షిని అయ్యానంటే, ఇంతగా ఆత్మల్ని కదిలిచ్చానంటే, ఇంత నీతి నిజాయితీగా ఏదైనా నిలబడగలిగానంటే నా దగ్గరే లేదు. ఆయన ఇచ్చిన బలమే. ఆయనే బలం ఇచ్చాడు. ఎక్కడికక్కడికి ఎప్పటికప్పుడు కావలసిన బలం ఇస్తూ వెన్ను తడుతూ ముందుకు నన్ను నడిపించాడు. బలము నా దేవుడిదే, బలము నాది కాదు. మనం ఎప్పుడైతే మన బలహీనతను గుర్తిస్తామో, బలం విషయంలో మన పేదరికాన్ని మనం గుర్తిస్తామో. ఏమంటే మీలో బలం విషయంలో సంపన్నులు ఎవరన్నా ఉన్నారా? బలం విషయంలో సంపన్నులు ఎవరన్నా ఉన్నారా? ఆత్మీయ బలం ఎవరికన్నా బాగుందా? ఇక్కడ నాకే లేదు, నీకేడ ఉంటుంది? దేవునికి స్తోత్రం. ఉందా? ఒకవేళ మీరు నాకంటే బలవంతులై ఉండొచ్చేమో. ఒకవేళ ఉన్నారా? ఆత్మీయ బలవంతులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అది మీకు అర్థం కావాలనే పాయింట్ అక్కడ ఆగి చెబుతున్నా. ఉన్నారా? పాస్టర్ని అడుగుదాం. ఉన్నారా బాబు? ఊరికి లేదు. మీరైనా నేనైనా నిలబడ్డామంటే, ఇన్ని సుడిగాళ్ళలో, ఇన్ని పెను తుఫానుల్లో, ఇంత దారుణమైనటువంటి ఒత్తిళ్లలో ఇలా ఉన్నామంటే కృప, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. అందుకే పౌలుతో ప్రభు అన్నాడు, నీ ఆత్మీయ బలహీనతను గుర్తెరిగావా? ఎరిగాను ప్రభు. బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు ఆత్మీయ విషయాల్లో బలహీనుడు అని గుర్తిస్తే నా బలాన్ని ఆశ్రయిస్తావు. అప్పుడు నా బలంతో నిన్ను నింపుతా.
అంటే దీనికి మీకు అర్థం కావాలంటే నీ ప్లేట్లో ఖాళీ తప్ప ఏమీ లేదని నీకు అర్థమైతే నా దగ్గరికి వచ్చి అడుగుతా, అప్పుడు నేను ఆహారం ఇస్తాను అన్నట్టు. కొంతమందికి ఈ ప్లేట్ ఖాళీ అని గుర్తుపట్టట్లా, అది వచ్చిన గొడవ. ఇప్పుడు పైన తైలం అయిపోయిందని అర్థం కావట్లా, బాగానే ఉన్నాం అనుకుంటున్నారు. ఫస్ట్ ఏమో దేవా నీ బలమే నీ శక్తి అనుకుంటా పోయి తర్వాత నేను పర్వాలా ఈ మధ్య కాస్త గట్టిగానే ఉన్నా, నిజాయితీగా ఉన్నా, నీతిగా నీ బొందన్నారో బొంద. నువ్వు నీతిగా బలంగా నిజాయితీ నిలబడి తెచ్చింది, ఏదన్నా నిలబడ్డా అంటే ఆయన. అది గుర్తుపట్టి ఆధ్యాత్మిక పేదరికాన్ని ఎరిగి ఆత్మ బలహీనతను ఎరిగి మనం ఆయన ముందుకు వెళ్ళి చేతులు చాపవలసి ఉన్నదయా. నీవు నన్ను బలపరచకపోతే మందంత చెంచల వ్యవహారం, స్థిరం లేని వ్యవహారం, అస్థిరుణ్ణి పేతుడిని మించినోడిని నేను చంచలత్వంలో. నన్ను బలపరచయ్యా, అయ్యా అయ్యా బలమీ అయ్యా. తన బలహీనతను గుర్తెరిగినోడు కదిలితే ఏం చేస్తాడు? బలము నింపుకోవటానికి దేవుణ్ణి పదే పదే. అందుకే బీదలైన మీరు ధన్యులు అన్నాడు. కొంతమంది తమ బలం గొప్పదనుకుంటున్నారు, తమ మనసు స్థిరమైంది అనుకుంటున్నారు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. తప్పు. నీ బలహీనతను నువ్వు గుర్తిరిగితే దేవుడు తన ఆత్మ బలాన్ని నీకు ఇస్తే అప్పుడు నువ్వు క్రీస్తుకు సాక్షివి కాగలుగుతావు. ఇప్పుడు చెప్పండి, ఈ పేదరికం మనం గుర్తుపట్టడం, ఈ ఆధ్యాత్మిక పేదరికం మనం కలిగి ఉండటం, ఒకటి నిత్య జీవానికి చేరడానికి, రెండు దేవుని ఆత్మ బలాన్ని పొందుకోవడానికి ఈ పేదరికం ఆధారమైంది. ఈ పేదరికం లేకపోతే, ఈ పేదరికాన్ని మనం గుర్తుపట్టి దేవుని దగ్గరికి వెళ్ళకపోతే రక్షణ ఉందా? సౌండ్ పెంచుతున్నా, కొంచెం పెంచండి. పెరిగింది ఇప్పుడు. అభిషేకం ఉందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి మరి, ఈ కోణంలో చూస్తే ఈ పేదరికం మనకి మేలా కీడా? అది బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. అబ్బా, బీదలంటే అన్నానికి లేనివాళ్ళని కాదు, ఆధ్యాత్మికంగా లేనివాళ్ళు, తమ లేమిని గుర్తించిన వాళ్ళు, వాళ్ళతో అన్నాడు ఆ మాట. అంతేగాని బీదలందరూ పరలోక రాజ్యం వస్తారని కాదు. బీదలై ఉండి దేవుణ్ణి దూషించే వాళ్ళు ఉన్నారు, బీదలై ఉండి నాస్తికులు ఉన్నారు, బీదలై ఉండి దేవుణ్ణి అసభ్యంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వస్తారా? కానీ ఇక్కడ చెప్పినటువంటి బీదరికం ఏది? ఆధ్యాత్మిక బీదరికం. ఇందులో రెండు భాగాలు చెప్పాను, ఒకటి శారీరక బీదరికం, రెండు ఆధ్యాత్మిక బీదరికం. ఈ ఆధ్యాత్మిక బీదరికంలో కూడా రెండు విషయాలు, ఒకటి పరలోక రాజ్యం చేరడానికి మన దగ్గర స్తోమత, రెండోది క్రీస్తుకు సాక్షిగా నిలబడటానికి మన దగ్గర స్తోమత. పరలోకం చేర్చడానికి ఎవరి స్తోమత మీద ఆధారపడాలి? భూమి మీద క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి, నిప్పులాగా నిలబడటానికి ఆయన స్తోమత మీద ఆధారపడాలి. ఆయనే శ్రీమంతుడు, మనలో ఎవడు లేడు శ్రీమంతుడు. నిన్ను అక్కడికి చేర్చాలన్నా, ఇక్కడ నిన్ను సాక్షిగా వెలిగించాలన్నా ఆ శ్రీమంతుడిని ఆశ్రయించడం ఒక్కటే మార్గం. ఓకే, అయిపోయింది. రెండవది భౌతికమైన పేదరికం. ఇప్పుడు దాకా ఆధ్యాత్మిక పేదరికం ఎలా ఉపయోగపడిందో చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఈ వీడియో ఉంటుంది, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది, మళ్ళీ వినండి, అర్థమైద్ది. చాలా తేటగా చెప్పా, అయినా నాది ఇంకా మట్టి బుర్రమ్మ అంటే ఇంకోసారి ఇను చేయగలిగింది ఏముంది, నష్టమే లేదుగా. ఒకప్పుడు అంటే అవకాశం లేదు, ఇప్పుడు ఉంది ఇను. రెండవది బీదరికం భౌతికంగా అంటే మనకు ఉన్నటువంటి ఈ జీవితంలో ఆహారం లేని, వస్త్రహీనత, సరైన నివాసం లేకపోవటం, ఈ బీదరికం కూడా ఒక రకంగా దేవుని సమీపించడానికి ఉపయోగపడింది. ఈ పేదరికం కూడా సరిగ్గా దాన్ని కానీ వినియోగించగలిగితే ఆ పేదరికంలోనే చాలా సమీపంగా దేవునితో గడిపిన అనుభవాలు నా లైఫ్లో నేను చూశాను. పేదరికం
అందరూ వద్దనుకునేది. నేను చెబుతున్నా, మరీ అడుక్కునే పొజిషను కాదులే, కానీ ఏ పూటకు ఆ పూటకి దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గర పొందుకునేటువంటి అనుభవాలు ఉన్న రోజుల్లో నేనున్న ఆత్మీయ అంతస్తును పరిశీలించుకున్నాను. దేవుని భక్తి ఆత్మీయత ఎలా ఉందో చూసుకున్నాను. ఇప్పుడు ఆహారం దొరుకుతున్న దినాల్లో ఎలా ఉందో కూడా చూసుకున్నాను. మన మీదే ప్రయోగాలన్నీ, జనాల మీద కాదు, నా మీద నేనే ప్రయోగాలు చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అప్పుడు నా బుద్ధి ఎట్టుంది, ఇప్పుడు నా బుద్ధి ఎట్టుంది, అప్పుడు నా మైండ్ ఎలా ఉంది, ఇప్పుడు నా మైండ్ ఎలా ఉంది, నా ఆరంభ స్థితిలో నేను ఏ విధమైన సైకాలజీ కలిగి ఉన్నాను, ఇప్పుడు నా సైకాలజీ ఎలా మారిపోయింది అనేది హానిమాన్ శాస్త్రవేత్త తన బాడీ మీద ప్రయోగాలు చేసి హోమియో మందులు కనుక్కున్నట్టు నా మీదే ప్రయోగాలు చేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. అంత చిన్నగా జీవితం ఎట్టా ఏడో కోమాలో ఉన్నట్టు. ఇంకోసారి చెప్పండి, మీకోసమేగా మిమ్మల్ని కొద్దిగా గదిలించాలని నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ధనం మనిషికి అవసరమే, కానీ ధనం మురికి కలిగి ఉంటుంది. డబ్బు మురికి కలిగి ఉంటుంది. అది మనకి విస్తరించే కొద్దీ మనకు తెలియకుండానే మురికిని అంటిస్తూ ఉంటుంది. అది నేను చెప్తున్నా, పక్కా చెప్తా. నిజంగా అది ఒకవేళ విస్తరించి నీకున్న ఆ మురికి అంటకుండా ఉండాలంటే దేవుడే నిన్ను నన్ను కాపాడాలి. అందుకే ధనవంతులగుటకు ఆతురపడొద్దు అన్నాడు. మనకేమో తపన, మా కళ్ళేసిన కాడి నుంచి ఎన్నాళ్ళు ప్రభువా ఈ పేదరికం నాయనా, ప్రభువా ఎప్పుడయ్యా ఈ దరిద్రం పోయేది, ఎప్పుడయ్యా ఈ ఎగచాట్లు పోయేది, ఎప్పుడయ్యా ఈ పేదరికం పోయేది. 10 మందికి సాయం చేయడానికి సంపన్న స్థితి అవసరమే, కానీ మరో కోణంలో ఆలోచిస్తే పేదరికం ఒక రకంగా భద్రత. ఆధ్యాత్మికంగా వాస్తవాలు ఎరిగిన వాళ్ళకి పేదరికం ఒక రకంగా భద్రత. పేదరికం నిజం. లైఫ్లు చూడండి, భక్తుల లైఫ్లు చూడండి. ఇప్పుడు దావీదు జీవితం తీసుకుందాం. గొర్రెలు కాసేటప్పుడు వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడేటప్పుడు, తృణీకరించబడేటప్పుడు దేవునికి ఎంత కనెక్టింగ్లో ఉన్నాడో చూడండి. బాగా దగ్గరగా ఉన్నాడు దేవునికి, అవునా కాదా? ప్రతిదానికి ఇక దేవా అనుకుంటా పోయేవాడు దేవుని దగ్గరికి. అప్పట్లో దావీదును గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా చిత్తానుసారి అయిన మనుషుడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అది దావీదుకి ఇచ్చిన టైటిల్. అదే దావీదు మహారాజు అయిన తర్వాత చూడండి మీరు, దేవుని చిత్తానుసారంగా అన్ని విషయాల్లో ప్రయాణం చేశాడా, తేడాపడ్డా? ధనము, పేరు, గుర్తింపు, పలుకుబడి, ప్రశంస, పొగడ్తలు మొత్తం సైలెంట్గా కొంప ముంచుతాయి. కానీ ఏం చేద్దాం, జనాలకేమో అదే తపన, అందరి గోల అదే, అందరి తపన అదే. డబ్బు కావాలి, సమృద్ధి కావాలి. మళ్ళీ ఇప్పుడు కొత్త డైలాగ్ ఏందనుకున్నా, నువ్వే చెప్పావు అన్నయ్య 10 మందికి ఇచ్చేటట్టు ఉండాలి మనం అని. మళ్ళీ నా మాట నాకేస్తున్నా. 10 మందికి ఇవ్వాలనుకుంటున్నాను అన్నయ్య, అందుకని సమృద్ధి కావాలనుకుంటున్నా. అమ్మ బిల్డప్. సరేలేండి, ఎదురుగానిలే ఉంది, దేవుడు ఇస్తాడులే. కానీ 10 మందికి దానం చేయటం సంగతి ఏమో కానీ, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం మాత్రం కాదు, ఇంకా చెప్పాలంటే జీవక్షయానికి మూలం. అది ఎరిగిన వాడు కాబట్టే అబ్రహాము ఎంత తెలివిగా బ్యాలెన్స్ చేశాడో తెలుసా? అందుకే పరదేశం ఎక్కాడు. ధనవంతుడు లాజరు స్టోరీలో వాడేం పాతాళంలో యాతన పడుతున్నాడు కదా, అదే ధనవంతుడిగా ఉండి అబ్రహాం అక్కడ ఎందుకు ఎక్కాడు అంటే సింపుల్. ఈ ధనవంతుడేమో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టాడు, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టాడు, కనికరో నేను బతికాడు, చచ్చాడు అనుకో, అది వేరే సంగతి. అక్కడ అబ్రహాం విషయానికి వచ్చేటప్పటికి దేవుణ్ణి కేంద్రంగా చేసుకున్నాడు. దేవుడు ముచ్చటపడి ఇష్టపడి అబ్రహాముకి ఫుల్ సౌండ్ ఇస్తే, పండగ చేసుకోపో అన్ని మందలు, దాసదాసి జనాంగం, వెండి బంగారాలు, డబ్బు మొత్తం ఇస్తే
అంటే అప్పుడు డబ్బులు లేదు, వెండి బంగారాలేలే. డబ్బులు అంటే మళ్ళీ కరెన్సీ యాడ్ ఉంది అంటారేమో అని చెబుతున్నాను నేను. అన్నీ ఇస్తే అరే వాటితో ఒక స్థిర నివాసం కట్టుకోలేదండి, కట్టుకోలా. గుడారం వేసుకొని తన బ్రతుకంతా గుడారంలో తెలర్చాడు. ఎవరన్నా ఉంటారట ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగి ఉండి గుడారంలో ఎవరైనా బతుకుతారా? బతుకుతారా? బతికాడు. ఖరీదైన జీవన విధానం అబ్రహాం జీవించలా, విలాసవంతమైన జీవన విధానం అబ్రహాం జీవించలా, గుడారాల్లో బతికాడు. మనబోటోళ్ళ అబ్రహాముని ఇప్పుడు చూస్తే కర్మ కాకపోతే ఏంది, అదే డబ్బు నాకుంటేనా 14 స్టేర్లు లేపేవాడిని. స్తోత్రం. అదే డబ్బు నాకుంటే అంత మామూలుగా ఉండేది కాదు, ఇక పాలు పోసి ఎత్తుకోవటమే. 14 స్టేర్లు మళ్ళీగా. అబ్రహామే గుడారం వేసుకొని కూర్చున్నాడు. ఇక అందులో దాసుడెవడో యజమానుడెవడో అర్థమై సాగుతాడ. అందరి గుడారాలే, అబ్రహాం కూడా గుడారమే. దాసుడెవడో యజమానుడెవడో అర్థం కాదు. దాసులు ఈ గుడారాలే ఉండి యజమానుడిది పక్కా బిల్డింగ్ అయితే బాగుండు, కట్టుకోలే. 24 పెద్దలకి అమ్మగా బంగారు కిరీటాలు ఇస్తే దేవుడు 24 పెద్దలకి బంగారు కిరీటాలు ఇస్తే కమ్మగా తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టుకోక తీసుకెళ్ళి ఆయన ముందు పడేశారు. మాకెందుకు ప్రభువా, పెట్టుకోండి అయ్యా, నేను ఇస్తున్నాను, పెట్టుకోండి. వద్దయ్యా, కిరీటం పొందనర్హుడు నువ్వే మా కిరీటం. నీకు నిన్ను మించిన కిరీటం మాకేముంది? నీ సముఖంలో నిలుచుటయ్యే మా గొప్ప కిరీటం, మాకు అంతే చాలని కిరీటములు తెచ్చి ఆయన ఎదుట పడవేసిరి. ఆయనే మాట్లాడలా, నేను కిరీటాలు ఇస్తే పడేస్తారా అనలా. ఇలాంటి మనస్తత్వం గలవాళ్ళు కాబట్టి ఇక్కడ ఉందని మీరు అనుకున్నాడు ఆయన. నీకు దేవుడు సమృద్ధినిచ్చినా దాన్ని కంట్రోల్లో పెట్టగలిగే దమ్ము నీకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. తపనకి అడగటం కాదు, నాకు ఈ నాయన ఆశీర్వదించు నాయన, సమృద్ధిని నాయన, ఈ లేమి, ఈ పేదరికం, ఈ అప్పులు, ఈ దరిద్రం ఎన్ని రోజులు నాయన, ఎంతకాలం నాయన ఈ కరువు, చూడు నాయన చినిగిపోయినాయి ప్రభువా, అద్దె కొంపల్లో బతుకుతున్నాం తండ్రి, ఎంతకాలం ఈ దరిద్రం నాయన, ఎంతకాలం ఈ పేదరికం. ఓకే నీకు యేసు నామములో సమృద్ధి కలగాలి అని నేను అంటా. నేను చెబుతున్నా, సమృద్ధి నీకు దేవుడు ఇచ్చినప్పుడు తట్టుకునే శక్తి నీకుందా? ఎందుకంటే చాలామంది తట్టుకోలేక భ్రష్టు పట్టారు. అందుకని నేను చెప్పేది జోక్గా నిజం. సమృద్ధిని ఈ లేమి తీసేయి, ఈ పేదరికం తీసేయి అని అంటున్నావు. ఓకే, ఇస్తాడు, తట్టుకుంటావా? అబ్రహాము దాన్ని కట్టడి చేసినట్టు చేయగలవా? 24 పెద్దలు దాన్ని తిరస్కరించినట్టు తిరస్కరించగలవా? దాన్ని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచగలవా? నేను గ్యారంటీ ఇస్తా, ఖచ్చితంగా నెత్తి మీద పెట్టుకుంటావు. అపోస్తలులు దాన్ని ఎక్కడ ఉంచారో అక్కడ ఉంచగలిగే శక్తి నీకుందా? ఉంటే చెప్పు, నేను నీకు డబ్బులు ఇవ్వాలని ప్రార్థన చేస్తా. ప్రభువా బిడ్డలకి కోట్లు కుమరించిందని ప్రార్థన చేస్తా. కోట్లు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర పెట్టే దమ్ము నీకుందా? దానిలో ఉన్న ఆకర్షణ చెప్పను, అందే చెప్పా, మురికుంది దానిలో. అది ఖచ్చితంగా నెత్తి మీద ఎక్కడానికి ట్రై చేసేది, నెత్తికి ఎక్కిద్ది. అది ఎక్కి ఫస్ట్ భక్తిని నాశనం చేసిద్ది. అది అర్థమైందా? అందుకే ఏమని అడగమన్నాడు తెలుసా? మాకు కావలసి ఉన్న ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము. మాకు కావలసి ఉన్న ఆహారము అనుదినము నీవు మాకు దయచేయుము. మా రుణస్థులను
మేము క్షమించినట్లు నీవు మా గుణములను క్షమించుము. ఒక మాట శుభ్రంగా ఆ ప్రార్థన నేర్పేటప్పుడే యేసు ప్రభు ఒక మాట చెబితే బాగుంటుంది. మా బతుకు కాలానికి సరిపోయిన ఆహారం, మా బతుకు కాలానికి సరిపోయిన ఆహారం ఈరోజే మాకు దయచేతండి అని ఎందుకు నేర్పాలా అని నా డౌటు. కనీసం 4 ఏళ్ళకి అడగమన్నాడా? సరే తీసే 1 సంవత్సరానికన్నా అడగమన్నాడు. మాకు కావలసిన అనుదిన ఆహారము 1 సంవత్సరానికి మాకు దయచేయము అని అడగమన్నాడా? అది లేదు. ఇదేందండి మరి దారుణంగా, ఏ రోజుకి ఆ రోజా? అబ్బే, ఇదేం పెద్ద నాణ్యంగా లేదే. కనీసం 1 సంవత్సరానికన్నా, కనీసం నెలకన్నా టెన్షన్ లేకుండా ఉండటానికి. ఇప్పుడు కొంతమందికి వాన పడుతుంటే గుండెదాడ, ఎండ గట్టి కాసినంటే గుండెదాడ. ఎట్లా? పని ఉండదేమో, పని దొరకదేమో, ఎట్లా? కానీ యేసయ్యేమో ఏ రోజుకి ఆ రోజు అడగండి అన్నాడు. దేవునికి మహిమ. ఎందుకండి మనం సౌండ్గా ఉంటాం ఆయనకి ఇష్టం లేదా ఏంది? అట్లా అడగమన్నాడు. అసలు 10 సంవత్సరాలకు సరిపడా ఒక్కసారి అడగమంటే పోయేది. కానీ ఆ మాట ఏం లేకపోయాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు, అంతే, ఆ రోజుకే. ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తిని బతుకుని ఏమంటారు? అది సంపన్న కుటుంబం అంటారా, మధ్యతరగతి అంటారా, పేదరికం అంటారా? పేదరికమే. చాలు పో అన్నాడు. పౌలు కూడా అదే సలహా ఇచ్చాడండి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6లో. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రాలు చాలంట. బంగారం ఉంటే అప్పుడప్పుడు బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు, లేదా అప్పు తెచ్చుకోవచ్చు. ఆయన బంగారం వద్దా అన్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలా లేదా? కాదండి, సెక్యూరిటీ అండి. పెద్దోళ్ళు సలహా ఇస్తుంటారు, వెనకేసుకోవాలరా అని. ఎక్కడేయాలా? వెనకెత్తి వెనక ఎత్తుకొని పోతాడేమో. 4 రూపాయలు వెనకేసుకోవాలి, 4 రూపాయలు వెనకేసుకోవాలి. ఎందుకు వెనకేసి? రోగం, నొప్పి, మంచి చెడ్డ మెంటల్గా ఫిక్స్ అయిపోయారు అన్నమాట. రోగం వచ్చిద్దని ఫిక్స్ అయిపోయి వేసారు వెనక. నాకు విశ్వాసం లేదు రోగం వచ్చిద్దని. నాకు ఏది రాదు, రానియడని విశ్వాసం. దేవునికి స్తోత్రం అంటాడు పేదవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినోడు. ఇప్పుడు ఏం చేద్దామండి మనం? 10 సంవత్సరాలకు అడుగుదాం, ఏ రోజుకి ఆ రోజు అడుగుదాం. ఎందుకో తెలుసా? ఒకవేళ 10 సంవత్సరాలు సరిపడా నువ్వు పొందితే అది నీ నెత్తి మీదకి ఎక్కి నిన్ను ఆడించి నిన్ను మురికి చేసే ఛాన్స్ ఉంది. సింపుల్గా చెప్పాలంటే అది నిన్ను దేవుడికి దూరం చేసే ఛాన్స్ ఉంది ఖచ్చితంగా. ఇంకేముంది? మనకు కావాల్సిన అన్న వస్త్రాలు మెయిన్ దొరుకుతాయి, అది ఉన్నప్పుడు దొరుకుతాయి. అయ్యా అని పోయి అవసరం ఏముంది? అప్పులుండవు, అయ్యా అని పోయి అవసరం ఏముంది? ఆహారపు కొదవ ఉండదు, అయ్యా అని పోయి అవసరం ఏముంది? వస్త్రహీనత ఉండదు, అయ్యా అని పోయి అవసరం ఏముంది? నివాస సమస్య ఉండదు, అయ్యా అని పోయి అవసరం ఏముంది? అన్నీ ఉంటాయి, పైసలు ఉంటాయి. చిన్నగా ఎక్కిద్ది. ఇక అప్పటి నుంచి ఏం మాట్లాడ తెలుసా? అంతకుముందు ప్రతిదానికి దేవుడి ముందుకు పోయి ప్రభా అని చిన్నదానికి పెద్దదానికి గోజాడే అనుభవాలు పోయి దేవుడి కృప అన్నయ్య, దేవుడు దీవించాడు. ప్రార్థన కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య, అంతగా దీవించాడు తండ్రి కృప. బాయే ప్రార్థన, బాయే దేవుడితో గడపటం, బాయే. ఇక ఉన్న పైసలను బట్టి ఇంకా ఏమేం చేయాలి, ఇక ఎట్లా దాన్ని డెవలప్ చేయాలి, లేకపోతే దాన్ని ఎలా అనుభవించాలి, అది ఆకర్షణ లాగుతుంటుంది.
కానీ అబ్రహాం ఏం చేశాడు తెలుసా? కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తామే వాకిట్లో, కుక్కని గొలుసు పెట్టి కట్టేస్తాం చూడు వాకిట్లో, అట్లా కంట్రోల్ చేశాడండి పైసల్ని. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? అంటే దేవుడు డిసైడ్ అయిపోయాడు, అబ్రహాముకి సమృద్ధి ఇచ్చినా పట్టించుకోడు. ఎందుకంటే ఆయన చూపంతా పునాదులు కలిగిన ఆ పట్టణము, నేను దేన్ని నిర్మిస్తున్నానో దాని మీద మనసు పెట్టుకున్నాడు అబ్రహాము. ఈ శరీర సంబంధమైన దానిలో ఆనందించేవాడు కాదు, ఇందులో ఏమీ లేదని తెలుసు. పునాదులు గల దానికోసం మనసు కలిగి ఉన్నాడు. అతడు దూరదృష్టి కలిగిన వాడు కాబట్టి నేను అతనికి సమృద్ధి ఇచ్చిన దాన్ని కట్టడి చేయగల దమ్ము కలిగిన వాడని ఎరిగున్నాడు దేవుడు. అందుకే దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించాడు. కానీ అబ్రహాం మాత్రం గుడారం వేసుకొనే బతికాడు. అంటే డబ్బుని కుక్కని వాకిట్లో కట్టేసినట్టు డబ్బుని కంట్రోల్లో పెట్టే దమ్మున్నోడు అబ్రహాం. సొదొమ రాజు అయితే మమ్మల్ని కాపాడావు, మా ఆస్తులన్నీ తిరిగి తీసుకొచ్చావు, ఇవన్నీ నువ్వే తీసుకొని పో. అబ్బా అప్పణంగా ఇతరుల ధనం కలిసి వస్తుంది అబ్రహాంకి. అబ్రహాం అడిగితే పోరా బాబు, నాకెందుకు, నేనేం ముష్టోండి అనుకున్నావా, నాకేం లేదనుకున్నావా? నా దేవుడు నాకు కావలసిన సమస్తాన్ని ఎప్పటికప్పుడు నాకు అందిస్తానే ఉంటాడు. అబ్రహామును నేనే ధనవంతుని చేసితనని నీవు చెప్పకుండాన్నట్లు నూలు పోగైనా ఒక చెప్పు వారైనా ముట్టను. అంటే మనీ విషయంలో నియంత్రణ కలిగి ఉన్నాడు. మరి నేను మిమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తా, చెప్పండి. మరి ఇంకా ముగిస్తున్నాను, నేను ఇంకెక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. 3 మాటలు చదివాను, ఒక మాటకే కూటం అయిపోయింది. బేదలైన మీరు ధన్యులు అన్నకాడే అయిపోయింది. ఇంకా కింద 2 మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈసారి ఎప్పుడన్నా చూద్దాం. చేయమంటారు ప్రార్థన? బిడ్డల్ని సమృద్ధిగా కుప్పలు కుప్పలుగా ఆశీర్వదించాయా, కోట్లు కోట్లు రావాలని ప్రార్థన చేయమంటారా? పాప ఎవరికి పేడం అప్పట్లు ఇప్పుడు అట్ట అడగమంటారు. దేవునికి మహిమ కలుగునుగా. అడగమంటే అడుగుతా. చేయమంటారా ప్రార్థన? అన్న కోట్లు వద్దు కానీ అప్పులు తీరేటట్టు చేయన్న. అప్పులు తీరి ఏ రోజుకు ఆ రోజు ఏసై ఇస్తే చాలన్న. ఓకే, ఇది న్యాయం. అంతేనా? అది చేయమంటారా? మీ మనసు ఒప్పుకోవట్లా దానికి కూడా. మీరు ఒకటి చేయమంటారని అనిపిస్తుంది నాకు. అన్న పైసలు రావాలి, వాటిని కట్టడి చేసే శక్తి కూడా ఇవ్వాలి. ఇంత చెప్పినా పేదరికాన్ని మాత్రం ఒప్పుకోరు. పైసలు రావాలి, అబ్రహాం లాగా వాటిని నియంత్రించేటువంటి శక్తి కూడా కావాలని ప్రార్థన. మీరే చేయండి, ఏం చేయాలనుకుంటారో మీరే చేయండి ప్రార్థన. కానీ నేను మాత్రం స్పష్టంగా గుర్తించా, పైసలు వస్తే పైసలు మురికి ఖచ్చితంగా అంటిస్తాయి. డబ్బు ఖచ్చితంగా దరిద్రాన్ని తెచ్చిద్ది. డబ్బు భౌతిక దరిద్రాన్ని తొలగించి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తెచ్చిద్ది. రాయవా? సూపర్ సూక్తి. డబ్బు శరీర సంబంధమైన దరిద్రాన్ని తొలగించి ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని తెచ్చే శక్తి గలది. ఈ 2 దారిద్ర్యాల్లో ఏ దారిద్ర్యం కావాలి? భౌతిక దారిద్ర్యం కావాలా, ఆధ్యాత్మిక దారిద్ర్యం కావాలా? భౌతిక దారిద్ర్యం ఎంతైనా ఇబ్బంది లేదు, ఒకరోజు ఒక పూట పస్తున్నా ఇబ్బంది లేదు. కానీ ఆధ్యాత్మిక దారిద్ర్యం మాత్రం రావద్దండి, రావద్దు. డబ్బు లేనప్పుడు ఒకటే ఇల్లు, ఒక గది, ఒక పంచ, అక్కడే తిన్నాం, అక్కడే అడ్డం పడ్డాం, కలిసి ప్రార్థన చేశాం. డబ్బు వచ్చింది, పెద్ద బిల్డింగు, ఎవడి గది వాడికే, ఎవరు సెట్టింగ్ వాళ్ళకే. ఇక ఆకలైనప్పుడు ఫుడ్కి ఎవడికి ఆకలైతే వాడు రావటం, వేసుకొని తినిపోవటం. సంబంధాలు దూరం అయిపోతాయి, సౌకర్యాలు ఎక్కువ అవుతాయి, అన్నీ వచ్చేస్తాయి. ఎవరి బుర్రలు ఎట్లా జరిగిపోతున్నాయో తెలియదు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు, ఒకటే గది, ఒకటే కిచెను, ఒకటే పంచ అయినప్పుడు కలిసి అక్కడే తిన్నాం, అక్కడే పరుండి, అక్కడే కలిసి ప్రార్థించి అందరూ సంతోషంగా ఆలాజాలంగా.
4 గదులు లేవు, నలుగురు 4 గదుల్లో జ్వరపడ్డానికి ఒకటే గది. ఒకరితో ఒకరు మాట్లాడి పలకరించి. ఈరోజు పైసలుంటే సౌకర్యాలు, గదులు, వస్తువులు, కలిసి తినటం లేదు, కలిసి ప్రార్థించటం లేదు, కలిసి ఒక విషయాన్ని గురించి ముచ్చటించడం లేదు. ఎవరి పర్సనల్స్ వాళ్ళయే. నేను అందుకే చెప్తున్నాను, యేసయ్య ఎందుకు ఊరక ఒక మాట అన్నాడంటే ఊరక ఉండదు ఆ మాట. యేసయ్య మాట కోట్ల రూపాయల మూట అని చెప్దామా? ఇంకా ఎన్ని కోట్లు చెప్తే వచ్చింది ఆ మాటకి విలువ? బీదలైన మీరు ధన్యులు అన్నాడంటే అందులో ఉంది రహస్యం. అంతే. భౌతికంగా మనం బీదలమైన, శారీరకంగా మనం బీదలమైనా పర్వాలేదు, కానీ ఆత్మీయంగా మాత్రం బీదలం కాకూడదు. డబ్బు భౌతికంగా మనల్ని సంపన్నులను చేసి ఆత్మీయంగా బీదలను చేసింది. దాని దగ్గర ఆ శక్తి ఉంది. దాన్ని కుక్కని కంట్రోల్ చేసినట్టు చేయగలిగే దమ్ముంటేనే అడుగు, లేకపోతే ఉన్న బంధకాలు తెంచేసి ఏ రోజుకి ఆ రోజు నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించు. నియంత్రణలో దాన్ని పెట్టగలిగే దమ్ముంటే అడుగు. మహానుభావుడు కొన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలు వినకపోవటమే మనకు మంచిది, లేకపోతే షేటే. స్తోత్రం. నిజంగా యేసయ్య అంత ప్రేమగల తండ్రి అంటే కొన్ని ప్రార్థనలు వినడు అసలు. అవి వినకపోవటమే మనకు మంచిది. విన్నాడా మూడిందే. అందులో ఇది కూడా ఒకటి. ప్రభా ఏందన్నా బీదరేగు ఇవ్వయ్యా, వాళ్ళలాగా వీళ్ళలాగా ఏంది ప్రభా అంటే, బిడ్డ ఇప్పుడు ఇంత బాగున్నావు, ఇంత దీనంగా ఉన్నావు, ఇచ్చానంటే నాకు కనపడవే తల్లి నువ్వు అంటాడు. ఇచ్చానంటే నాకు కనపడవు కుమారుడు అనుకుంటాడు. ఏం కాదు ప్రభా, ఏంది అంత నమ్మకం లేకుండా నాన్న, ఏంది అసలుకి ఈయన ఆయన ఇచ్చి చూడండి, ఆయన ఇచ్చి ఇంకా చూడటం ఏముండదురా, నువ్వు ఏడ తిరుగుతావు అర్థం కాదు. లేదు ప్రభా, నేను నీ బిడ్డను తండ్రి, నేను నీ బిడ్డని, అంత నియంత్రణ లేకుండా ఉంటానైంది. నా బిడ్డవు కాబట్టి నీ బతుకు నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. వద్దులేనా, ఇస్తాలేరా, నీకు ఆ శక్తి వచ్చినప్పుడు, ఆ అబ్రహాం లాంటి ఆ బలం నీకు వచ్చినప్పుడు, ఆ కెపాసిటీ నీకు వచ్చినప్పుడు ఇస్తాలేనా. నీకు ఎవరికి ఇస్తారా, దాచిపెట్టారా నీకు? నిజం, మనందరికీ దాచిపెట్టాడు, కానీ తగిన కాలం అందే ఓపెన్ చేస్తాడు. అంతే. ఎప్పుడు ఇవ్వటం క్షేమమో అప్పుడు ఓపెన్ చేస్తాడు. మనం కూడా అంతే అడగాలి, ఎప్పుడు ఇవ్వటం క్షేమైతే అప్పుడు. అప్పటిదాకా నేను ఈ బాధల బందీలో ఉండాలనేది నీ సంకల్పం అయితే ఓకే, అలానే. కానీ లేదు ప్రభువా తట్టుకోలేకపోతున్నాను, తీసే, ఓకే, అప్పుల బంధకాలు తీసేసి ఏ రోజుకి ఆ రోజు నాకు ఈ సాలు పర్వాలేదు, వద్దులేయ్యా. నిన్ను దూరం చేసే డబ్బు నాకు, నిన్ను దూరం చేసే సమృద్ధి నాకు, నిన్ను దూరం చేసే సంపద నాకు వద్దు వద్దు వద్దు. నాకు కిరీటాలు వద్దు, నాకు బంగళాలు వద్దు, నాకు బిల్డింగులు వద్దు, నాకు అపార్ట్మెంట్లు వద్దు, నా బంధొద్దు, ఏమొద్దు నాయన, నాకు నువ్వు కావాలి. నిన్ను నాకు దూరం చేసేది ఏదైనా అది యేసునామములో అడ్రస్ లేకుండా పోవాలి. స్తోత్రం. అంతే. నాకు నువ్వు కావాలి. ఇప్పుడు చెప్పండి, బీదలైన మనం ధన్యులమా కాదా? మరి ఇక ఏం అడగాలనుకుంటారో మీరే అడగండి, ఎందుకంటే మీరు కూడా కాస్త ఎదిగిన వాళ్ళు. అంశం వినటంతో పాటు దానిలో నుంచి విషయాలు విరిచి ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలుసు, ఆ విషయాలు ఎలా దేవుని ముందుకు తీసుకెళ్లాలో మీకు తెలుసు. మరీ చిన్నపిల్లలు ఏం కాదు, కాస్త కూస్తో నా పెంపకంలో కాస్త నా దేవుడి కృపను బట్టి కాస్త పెరిగారు. కాబట్టి నేను చెప్పిన విషయాలు ఆలోచించండి, నిజమా కాదో పరిశీలించండి. బీదగా ఉన్నప్పుడు, వారి చేత వీరి చేత తృణీకరించబడుతున్నప్పుడు దావీదు చెడిపోలేదు. కానీ దావీదు రాజయ్యాడు, పొగడ్తలు వచ్చినాయి, ఘనతలు వచ్చినాయి, ప్రశంసలు వచ్చినాయి. మనుషులు దావీదుని ఆకాశానికి ఎత్తుతున్నారు, ఇంట బయట దావీదుని ప్రశంసిస్తున్నారు. దావీదు రాజు, శౌర్యవంతుడు, కీర్తనాకారుడు, భక్తిపరుడు, అది ఇది అట్లా ఇట్లా అని దావీదుకి తినటానికి తిండి, ఉండటానికి రాజభవనం, కట్టడానికి మంచి వస్త్రాలు, ఖరీదైన జీవితంలోకి వెళ్ళిపోయాడు.
చాలా డేంజర్లో పడ్డాడు. దావీదు ఊహలో కూడా ఊహించని తప్పు చేశాడు. దావీదు ఆశ్చర్యపోయాడు. తను చేసిన పాపం యొక్క వికృత రూపాన్ని చూసి భయపడిపోయాడు. నేనేనా ఇంత పని చేసిందని. ఎలా ఉండేవాడిని అలా అయిపోయాను. అందుకే చివరికి ఏమన్నాడు తెలుసా? యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతాను, ఈ రాజ్యం చాలా, ఇంకా 4 రాజ్యాలు కావాలని అడుగుతాను అల్లా. లేకపోతే వెండి బంగారులు, లేకపోతే హంసతూలిక తల్పాలు అడుగుతాను అల్లా. ఆయన మందిరావరణంలో, ఆయన సన్నిధిలో నిత్యము నివసించి, ఆయన మందిరంలో ధ్యానించి, ఆయన ప్రసన్నతను చూడటానికి నేను ఆయన సన్నిధిలోనే బతకాలని కోరుకుంటున్నాను. మందిరంలో ఎవరు నివసిస్తారండి? 2 నివసిస్తారు. 1 భక్తులు నివసిస్తారు, 2 దిక్కులేనోళ్ళు నివసిస్తారు. ఏ ఆదరణ లేనోళ్ళు, ఏ అవకాశం లేనోళ్ళు, ఇల్లు వాకిలు లేనోళ్ళు ఎవరైనా మందిరాన్ని కాసుకున్నారంటే వాళ్ళకి ఏ ఆశ్రయం దొరకనోళ్ళు సన్నిధిని కాసుకుంటారు. ఎందుకంటే ఏ ఇంటికి పోయినా నెట్టేస్తారు, సన్నిధిలో నెట్టేరు కదా. దావీదు ఎట్లా వచ్చాడంటే, ఇంత కలిగుండి కూడా నాకు అదేం వద్దు అంటే అందులో ఉన్నది ఏందో అర్థమైపోయింది. అందులో మురికి ఉందని అర్థమైపోయింది. అందుకే ఇంక అదనపు రాజ్యాలు కోరుకోలేదు. తన మనసుని ఆత్మీయత వైపు తిప్పుకొని దేవుడు, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని ముఖకాంతినే కోరుకున్నాడు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. సేవలో కూడా చేతి నిండా సమృద్ధి ఉంటే క్షేమం కాదు. ఎప్పుడు అవసరానికి అప్పటికి ఆయన దగ్గరికి పోయి దేవా అని అడిగి పొందుకుంటేనే క్షేమదాయకం. యేసయ్య ఎందుకు తెలుసా? ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు అడగమన్నాడు అన్నాన్ని. ఏ రోజుకి ఆ రోజు, ప్రతిరోజు కనీసం కడుపు బాధను బట్టి ఆహారం కోసమైనా ఆయన సన్నిధికి వెళ్తామని, అదే గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేస్తామని. లేకపోతే ఫుడ్ ఉండదు కదా, అందుకని కనీసం మాకు ఈ రోజుకి కావాల్సిన ఫుడ్ అన్నా పెట్టాయి అని ఫుడ్ కోసమైనా ఆయన దగ్గరికి పోతాం. అట్లనన్నా మన ముఖం చూపిస్తామని, అట్లనన్నా కాసేపు ఆయన దగ్గర గడుపుతామని. ప్రతిరోజు మనతో ఆయన సహవాసాన్ని ఇష్టపడ్డాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, మరీ భేదం చేయొద్దు, ఆకలికి తట్టుకోలేక దొంగనవుతానేమో. మరీ సంపన్నుని చేయొద్దు, గర్వించిన వాడిని యెహోవా ఎవడు అంటానేమో. అందుకే తగుమాత్రపు జీవితం నాకు ఇవ్వయ్యా, ఏ రోజు కావాల్సిన సహాయం ఆ రోజు చెయ్యయ్యా అని భక్తుడు యాకే కుమారుడైన ఆగురు పలికిన దేవోక్తులలో చెప్పాడు. సామెతల 30లో ఉంటుంది. ఈరోజు ఈ మాటలన్నీ విన్న మీరు ధన్యులు. దేవునికి స్తోత్రం. చెప్పండి, మన నీతి, పరిశుద్ధత, నిజాయితీ దేవుని ముందు ఆమోదం అవుతుందా? దేవుని రాజ్యానికి మనల్ని చేర్చిద్దా? మరి ఏది చేర్చిద్ది? ప్రతి ఘోర పాపమును ఏం పాడతారులే అబ్బా, వద్దులే. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు
యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. హల్లెలూయా. చెప్పండి, మన నీతి నిజాయితీయా, మన ఆత్మీయ సమృద్ధి, మన ఏదండి మనల్ని పరలోకం చేసేది? మన డబ్బులా, మన మంచితనమా? ఏం లేదు, మన దగ్గర బేదలం అని ఎరిగి నీ రక్తమే నాకు ఆశ్రయమైన ఆయన ఆశ్రయించుట ద్వారా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఆయన రాకొచ్చేంత వరకు, మనం పోయేంత వరకు, తుది శ్వాస విడిచేనాడు కూడా యేసు రక్తమే మనకు దిక్కు. నేను పవిత్రంగా ఉన్నానులే, నేను మంచిగా ఉన్నానులే, పర్వాలేదులే ప్రభా, కొంచెం పర్లేదులే నాయన నేను అంటే, నీకు నువ్వు పర్లేదు చెప్పుకుంటేట? నువ్వు పర్లేదు అనాల్సింది ఎవరు? కొంతమంది వాళ్ళ పర్లేదులే నేను అనుకుంటా. హలో, పర్లేదు చెప్పుకుంటే నువ్వు కాదు, నువ్వు పర్లేదని ఆయన చెప్పడు. ఆయన చెప్పడు. నువ్వు ఎంత పర్వాలేదనుకున్నా కాదు, పర్వా ఉందంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి వద్దు అయ్యా, నేను బీదని, దీనుణ్ణి, నా ఆత్మను రక్షించుకోలేను, నీవే నన్ను రక్షించగలవు, నీ రక్తమే నాకు ఆశ్రయం అని పో, కృప దొరికిద్ది, వెళ్తావు. ఏమంటా? కృపే, ఆయన రక్తమే, అది ఒకటి. రెండోది, అభిషేకం కావాలంటే మరి అభిషేకం అవసరమా లేదా? దాని అవసరత గుర్తించాలా. పేతురు హడావుడి చేశాడు, చివరికి ఏమయ్యాడు? తడబడ్డాడు. అదే పేతురు తన బలహీనత గుర్తెరిగి మేడగది మీద కనిపెట్టి పరిశుద్ధాత్మ బలం పొందుకొని శక్తివంతుడై క్రీస్తు కొరకు ఫలించాడు. కనీసం మన వీక్నెస్ అన్నా మనకు తెలియచావాలి కదండి. కొంతమందికి అది కూడా తెలియదు. తెలిస్తే ఆశ్రయించి జాగ్రత్త పడుతూ. దేవుడు మనకు బలం ఇవ్వకపోతే మనము బలహీనులమే. మన బలం దేవుని కార్యాలు సాధించడానికి పనికిరాదు. బలవంతుడైన దేవుని కార్యాలు మనం సాధించడానికి దేవుని బలమే కావాలి. క్రీస్తుకు సాక్షిగా ఉండాలంటే మన బలం పనికిరాదు. మన గుండెలు పిరికి గుండెలు, మన గుండెలు సింహానికి మించిన గుండెలు కావాలంటే ఆ బలాన్ని పరిశుద్ధాత్మ ఇవ్వాలి. పిల్లుల్ని పులులుగా చేసి పెట్టాడండి పరిశుద్ధాత్మ. పిల్లులు, ఆడపిల్లకి భయపడ్డ పిల్లి పేతురు, అలాంటి పేతుర్ని సింహంలాగా చేసి పెట్టేశాడు. వేల మంది ముందు నిలబడి సింహగర్జన చేశాడు. దేవునికి మహిమ. అలా చేపించింది ఎవరు? ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు మహాసిగ్గు. మీకు తెలియదు, నా సంగతి మీకు తెలియదు. ఇప్పటికి కూడా ఏ పూట కాపూట బలం ఇచ్చి నిలబెట్టడం తప్ప మహాసిగ్గు, భయం, మాటలు రావు. నాకు ఇదొక అద్భుత సూచక్రియే. ఎప్పటికప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానంటే నాదొక సూచక్రియ. ఆయన ఇచ్చిన బలమే, లేకపోతే నాకు ఎక్కడ చేతనవును. మెయిన్ ఎక్కడ నేను ఫీల్ అవుతానంటే నాకు యోగ్యత లేదు, ఆ మెట్టెక్కటానికి యోగ్యత లేదు, బలిపీఠపు మెట్టెక్కటానికి అర్హత లేదు. దేవుడు ఆశించిన ఆ పరిపూర్ణత, ఆయన చూస్తే ఆ పరిపూర్ణత ఎక్కడ దొరికిద్ది? నా దగ్గర దొరికిద్దా? లోపాల పుట్ట. కానీ ఆ బలిపీఠం ఎక్కేటప్పుడే గుండె కొట్టుకుంటుంది. కృపను వేడుకొని ఎక్కుతా. నాకు అర్హత లేదు, నాకంత గుండె ధైర్యం లేదు.
నేనంత యోగ్యుణ్ణి కాదు, నీ కృప. అందుకే చెప్తున్నాను, మన బలహీనతను గుర్తుపట్టి దేవుని శక్తిని మనం వేడుకున్నట్టయితే ఆయన తన బలాన్ని ఇస్తాడు. అప్పుడు మనల్ని బలపరిచి ఆయన యందు సమస్తం చేయగలుగుతాం.